This video is brought to you by Bharati Cement. అందరికీ నమస్కారం. ఐ డ్రీమ్ మీడియా సగర్వంగా సమర్పిస్తోంది సిల్వర్ స్క్రీన్ లెజెండ్స్. ఆమె ఎటు తిరిగినా కూడా వయ్యారమే, ఆమె ఎటు కదిలినా కూడా శృంగారమే. ఒక టైంలో అంటే 70వ 80వ దశకాలలో కుర్రాళ్ళకి కైపెక్కించారు, ముసలాళ్ళకి మత్తెక్కించారు. ఐటమ్ సాంగ్స్ అని ఇప్పుడు అనుకుంటున్నాం, ఆ రోజుల్లో స్పెషల్ సాంగ్స్కి ప్రత్యేకమైన ఊపుని రూపుని అందించిన ద వన్ అండ్ ఓన్లీ జయమాలిని గారు ఇవాల్టి మన సిల్వర్ స్క్రీన్ లెజెండ్. వెరీ వెరీ హ్యాపీ టు మీట్ హెర్ ఇవాళ. నమస్కారం జయమాలిని. నమస్కారం అండి. హ్యాపీ టు మీట్ యూ. వెరీ వెరీ ప్రౌడ్, ప్రివిలేజ్డ్ టు మీట్ యూ అండి. థ్యాంక్ యూ అండి. ఏమీ మార్పు లేదు. అలాగే ఇప్పుడు ఎలా ఉన్నారో తెర మీద, ఇప్పుడు అలాగే ఉన్నారు. థ్యాంక్ యూ. ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఏంటి ఇల్లాలుగా అయిపోయాను, సో కాబట్టి గుడి వంట అది చూసుకుంటున్నాను. అదే జయమాలిని గారిని అలా ఊహించుకోవడం చాలా కష్టం. బికాస్ తెర మీద మీరు రాగానే ఎటువంటి ఒక ఉత్సాహం వచ్చేదో ప్రేక్షకుల్లో అందరికీ తెలిసిన విషయం. మీ కెరియర్ని మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే ఎలా అనిపిస్తుందండి మీకు ఇప్పుడు? చాలా సంతోషంగా ఉండింది. ఆ రోజులంటే మళ్ళీ రాదండి. అంత 5 లెజెండ్స్ ఉన్నారు కదా, నందమూరి రామారావు గారు, శోభన్ బాబు గారు, కృష్ణ గారు, కృష్ణం రాజు గారు, ఎంతోమంది ఆ 5 లెజెండ్స్తో యాక్ట్ చేయడం అనేది ఆ చిన్న వయసులో రావడం కాబట్టి వాళ్ళతో చేశాను. ఆ భాగ్యం భగవంతుడు నాకు ఇచ్చాడు. చాలా సంతోషం. ఇంతకీ అలివేలు వంగ గారు జయమాలినిగా మారారు. అది కొన్ని విషయాలు మీ జీవితం గురించి ఇప్పటికీ మీరు చెప్పిన పరిస్థితుల్లో తెలుసు, కానీ అయినా కూడా మరొకసారి అసలు అప్పుడే అక్క జ్యోతిలక్ష్మి గారు స్థిరపడి ఉన్నారు, మీరు తర్వాత అనుకోకుండా వచ్చారు. కానీ అందరు అడిగే ప్రశ్న, చక్కని రూపు ఉంది, అందమైన మీకు భావం అన్నీ కూడా పలుకుతాయి, మెయిన్ స్ట్రీమ్ హీరోయిన్గా కాకుండా ఉత్త నర్తకిగా మీరు ఎందుకు మిగిలిపోయారని. అప్పుడు నాకు 13 ఇయర్స్ అండి. అప్పుడు జ్యోతి గారు వచ్చి ఫస్ట్ డాక్టర్ అనమాట. నేను లాస్ట్ 5 కూతుర్లు అనమాట, మా అమ్మకి 3 అబ్బాయిలు అనమాట. నేనే లాస్ట్ కాబట్టి జ్యోతి గారు యాక్ట్ చేసేటప్పుడు నాకు అంతగా గుర్తుండదు. ఈ మోసగాళ్ళు మేకప్తో వచ్చేదాన్ని అక్క. అప్పుడు మా అత్త చెప్పింది, ఒకసారి భరతనాట్యం చేస్తూ రిహర్సల్ చేస్తూ ఉంది మా అక్క, అప్పుడు ఈఎంఐ కూడా నేర్పించండి అని. సరే అప్పుడు స్టార్ట్ చేశామన్నమాట. గురుగారు వడివూరు రామపల్లి అని వాళ్ళ శిష్యురు, ఆయన మాస్టర్ అనమాట. ఆయనతో నేర్చుకున్నాను నేను. దానికి ముందు పిక్చర్కి మా మావయ్య పెద్ద డైరెక్టర్ అనమాట. మన రాఘవేంద్రరావు లాగా సాంగ్ అన్ని వెరైటీగా తీసేవాళ్ళు. 25 పిక్చర్స్ తీసేవాళ్ళు. మన జయలలిత మేడం, పురచితలవారి ఎంజిఆర్ గారు, నడిగెత్తలం శివాజీ గారు అందరూ యాక్ట్ చేసేవాళ్ళు. మన రాఘవేంద్రరావు గారు అనుకోండి, అలాంటి పెద్ద డైరెక్టర్ అనమాట ఆయన. మా అత్తగారేమో పెద్ద 42 1942 అప్పుడు డ్రీమ్ గర్ల్ అనమాట. డ్రీమ్ గర్ల్ ఆవిడ. అప్పుడు నేను పుట్టలేదు, మా అమ్మకి పెళ్ళి అవ్వలేదు. సో కాబట్టి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈవి సరోజ, బిఎస్ సరోజ, ఒక 8 మంది ఉన్నారు. నేను ఈ డాన్స్ నేర్చుకున్నాను. తర్వాత పిక్చర్లో మా మామయ్య ఒక రోజు అడిగారు, ఊరికి యాక్ట్ చేస్తావా అని. ఆయనకి డైరెక్టర్ కదా, 8 సందాలని ఎట్లా వీళ్ళు పోషిస్తారు, ఎవరైనా రావాలి కదా అని. ఆయనకి ఏం తోచిందో తెలియదు. ఒకసారి అడిగితే ఇలా అన్నాను. అప్పుడు మాట్లాడను, మోగపిల్ల అంటారు నన్ను. సొంత ఇంటికి వెళ్తే కూడా అమ్మ చీర వెనకాలనే ఉంటాను నేను. అలా ఉండేవారు. మొత్తం అమ్మే చూసుకున్నారు, అమ్మ అన్నీ చూసుకుని. సరే అలాగా అడిగితే నేను వెళ్ళాను. ఫస్ట్ ఒక 2 సీన్ వేస్తాను, నువ్వు ఎలా యాక్ట్ చేస్తావు అని. ఒక 4 సీన్ అప్పుడు తమిళ పిక్చర్లో వేశారు అనమాట. దాని తర్వాత తాలియా సలంగే అనే పిక్చర్లో ముత్తురామన్ అని హీరో ఉన్నారు తమిళ్లో. అవును. ఆ వాణిశ్రీ గారి హీరోయిన్ అనమాట. ఆ పిక్చర్లో చెల్లెలుగా వేశారు. అది యాక్చువల్లీ మెయిన్ క్యారెక్టర్ వచ్చి ఇది ఫస్ట్ పిక్చర్ చేశాను కదా, ఒక 4-5 సీన్ చేశారు. తర్వాత ఆ రోజుల్లో అంతా మనం ఫోటో తీసి ఒక్కొక్క ఆఫీస్కి వెళ్ళి మనం ఇవ్వాలి. అవును, అది నాకు జరిగింది. ఎందుకంటే ఒక భక్త అని ఒక ప్రొడ్యూసర్ ఉన్నారు అప్పుడు చారగమాని స్ట్రీట్లో. అప్పుడు అక్కని చెప్పకూడదు, మా అక్కని పెద్ద అక్కని తత్తి తీసుకున్నారు, మా సొంత అత్త.
అంటే మా నాన్నకి సిస్టర్ అనమాట, పిల్లలు లేదని. అవును, దత్తత తీసుకున్నారు. తీసుకొని వాళ్ళే పెంచారు, 5 ఇంచ్ వాళ్ళే పెంచారు. సరే అప్పుడు నేను వెళ్ళేదాన్ని. వెళ్తే ఆయన అడిగారు జ్యోతి గారికి ఫోన్ చేసి, ఇలా కొత్త ఏదో అలమీరి మంగ జయమంగయ్య అని మార్చారు తర్వాత. అప్పుడు ఆయన అడిగితే మీరు ఆ అమ్మాయిని పెట్టుకోండి, నేను చేయట్లేదు అన్నారు. ఆయన ఫేస్ చూసుకుని అమ్మ తెలిసిపోయింది, సారమ్మ ఆవిడ చేయదు అనేసింది. ఆయన టాప్లో ఉంది కదా, సరే పర్వాలేదండి దానికి ఏంటి అని మేము దిగి వచ్చేసాం. వచ్చిన తర్వాత ఈ లుంగి అడిగేసుకుంటానికి వెళ్ళాను నేను. అది పేపర్లో వస్తుంది కదా, అవునవునవును, సన్నగా ఉంటాను, చాలా సన్నగా. సరే దాంట్లో కూడా లుంగి యాడ్. అప్పుడు యాడ్లో పడింది అనమాట. ఎక్కడ చూసారో విట్లాచారి గారు పిలిపించి నేను అమ్మ వెళ్ళాం. వెళ్తే అమ్మ చెప్పారు, ఈ సాంగ్ ఒకటే ఉందమ్మా, పిక్చర్ మొత్తం అయిపోయింది అన్నారు. వాళ్ళకి తెలిసిపోయింది కదా చెల్లెలని ఉంది అని. ఆయనే చెప్పారు, మేము చెప్పకూడదు అక్కకి. అందుకని మేము ఆ పేరు చెప్పము. చెప్పినా కూడా పేర్లో ఏముందండి, మనం కష్టపడాలి, బాగా చెయ్యాలి, మన టాలెంట్ని చూపించాలి, అప్పుడే పైకి వస్తాం మనం, అంతే కదా. అదే సరే అని ఆయన చెప్పారు. ఈ అమ్మ చెప్పింది 13 ఏళ్ళ వయసు, డ్యాన్స్ అంటున్నారు ఎట్లా అని. లేదమ్మా చెయ్యండి, ఒకవేళ క్లిక్ అయినా అవుతుంది, చెయ్యండి, మిమ్మల్ని ఒట్టితో ఇలా పంపించడానికి నా మనసు ఇది లేదు, చెయ్యండి అమ్మా అన్నారు. అమ్మ కూడా ఆలోచించింది, మన పరిస్థితి కూడా అలా ఉంది. వాళ్ళందరూ పిక్చర్ తీసి ఆగిపోయారు, మా అత్తగారు వాళ్ళు. సరే అమ్మ చూసింది, పెద్ద ఆయన చెప్తున్నారు, సరి అని ఒప్పుకున్నారు. రామకృష్ణ హీరో అనమాట. ఆ ఫస్ట్ సాంగ్ ఆయన ఇది చేశారు, రా రా కమాన్ కమాన్ అంటారు. ఇప్పుడు చూసి నేను తెలుసుకున్నాను, ఎంకరేజ్ చేసి. భయం కొత్త డాన్స్ అని రిహర్సల్ 2 రోజులు వెళ్ళాను అనమాట విట్లాచారి ఆఫీస్కి. తర్వాత డాన్స్ అది అయిన తర్వాత మళ్ళీ అలా స్టార్ట్ అయింది ప్రోగ్రామ్ అన్నీ. వెంటనే ఫస్ట్ సాంగ్ ఎలా భలే రెస్పాన్స్ వచ్చి ఉంటుంది మీకు. అది ఆడదాని అదృష్టం అని, అది ఆ పిక్చర్ ఎలా ఆడింది తెలియలేదు. అది చేసిన తర్వాత తెలుగు ఫిలిం అది ఫస్ట్. తర్వాత ఏదో చాలా పిక్చర్లు చేశాను. తర్వాత దాసనారాయణ గారిది, వాళ్ళందరూ చెల్లెలు ఇదనమాట. పాడి పంటలు ముఖ్యంగా చెప్పాలి. దాంట్లో అదే ఒక ఫంక్షన్లో కూడా చంద్రమోహన్ చెప్పారు, చూడు ఎంత చక్కగా శారీ కట్టుకుని వచ్చింది, మన వాళ్ళు అలా చూపించారా, ఆ అమ్మాయికి ఏదో డబ్బు ఏదో డ్రెస్ ఇచ్చారు, చూడండి ఎంత చక్కగా ఉంది అని. పిసి రెడ్డి గారు వచ్చారనమాట ఆ ఫంక్షన్కి. నేను పాడి పంటలనే చూపించాను, లంగా ఓని వేసుకొని చక్కగా అన్నారు. సో అలా మాకు కూడా ఇష్టమే హీరోయిన్గా. అప్పుడు 13 ఏళ్ళే కదా, సో అలా చెల్లెలు క్యారెక్టర్ ఒక సాంగ్ ఇలా వస్తుంది. అప్పుడు దాసనారాయణ గారు కన్యాకుమారి పిక్చర్లో వేశారు 2 హీరోయిన్. సో ఒకలా చూసుకుంటే మెయిన్ గా 8 మంది సంతానం ఉన్నారు కదా, కొంచెం ఆర్థిక పరిస్థితుల వల్ల మీరు సినిమాలోకి వచ్చారని చెప్పచ్చా? సొంత ఇల్లు ఉండింది, సొంత ఇల్లు ఉండింది. వాళ్ళు పిక్చర్ తీస్తారు కదా, మా నాన్న పేరు మీద ఒక కంపెనీ పెట్టారు, వినాయక ఆర్ట్స్ అని. మా మామయ్య అది వచ్చి RR పిక్చర్, పెద్ద బ్యానర్ అది. సో ఇది జయలలిత మేడం నాన్ అనే పిక్చర్ అంతా మా నాన్నగారు చేశారు. తర్వాత వాళ్ళు మొత్తం పార్ట్నర్గా ఉన్నారు కాబట్టి ఇంతని ఇచ్చేస్తారు ఇంటికి అమ్మ అంతా. తర్వాత నేను చిన్న పిల్లగా 13 ఏళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళకి కొంచెం థియేటర్ ఉండింది. ఫస్ట్ థియేటర్ కనిందే ఫస్ట్ హీరోయిన్ మా అత్తగారే, రాజకుమారి థియేటర్. అవునవును, రాజకుమారి గారు అప్పుడు 1940s 42 అంటున్నారు. అవును. సో అలా మీరు మొదలు పెట్టారు. అయితే మొత్తం ఈ ప్రయాణంలో నాన్నగారు ఏం చేసేవారు అంతకు ముందు, అంటే ఆ నాన్నగారి గురించి కొంచెం చెప్పండి. నాన్నగారు ఎప్పుడు వాళ్ళ అక్క కూతురు టిఆర్ రాజకుమారితో బాడీ గార్డ్గా వెళ్ళేవారు. సొంత పిక్చర్ అయితే కొంచెం కొంచెం వేషాలు కూడా వేసేవారు ఆయన. మామయ్య ఊరికి వాళ్ళు రా ఇది చెయ్యి అది చెయ్యని ఏదో వేషాలు వేసి ఉంటారు. అమ్మాయి పక్కనే ఉంటారు ఎక్కడ పోయినా, ముందుగా తోడుగా ఉండేవారు. ఆ అమ్మాయి కూడా చాలా ప్రేమ, మా నాన్న పేరు. అంత మంచిగా ఉండేవాళ్ళు అప్పుడు. దాని తర్వాత నేను టేకప్ చేసేసినాను. తర్వాత దాసరి గారు కన్యాకుమారిలో హీరోయిన్గా ఇచ్చారు, శ్రీవిద్య నేను. తర్వాత విట్లాచారి గారు జగన్మోహిని ఇచ్చారు. జగన్మోహిని చేసేటప్పుడు హీరోయిన్గా రావచ్చు, కానీ ఆ రోజులు చూసానంటే సింహబల్లులో సన్నజాజులు సాంగ్ పెద్ద ఆయనతో. ఏం పాట చెప్పండి ఒకసారి. సన్నజాజులో కన్ని మోజులో సన్నజాజులో కన్ని మోజులో బానిసగా వచ్చావు
నన్నే నీ బానిసగా చేర్చుకున్నావు, మగతనం చూపావు, నాలో ఆడతనాన్ని నిద్ర లేపావు. అలా వస్తుంది అన్నమాట పాట. మీ స్పిరిట్కి జోహార్లండి. ఎందుకంటే ఇప్పుడు మీరు కెమెరా ఆన్ అయినట్టు చిన్నపిల్లలాగా అదే చిన్నపిల్ల మనస్తత్వంతో మీరు యాక్ట్ చేసిన హావభావాలు మీ స్పిరిట్కి నిజంగానండి అసలు ఏమనాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు అక్క జ్యోతి గారు అని ఎప్పుడు తెలిసింది, ఎలా చెప్పారు, ఎప్పుడు చిన్నప్పుడు తెలుస్తుంది. అంటే అప్పుడప్పుడు మేము వెళ్ళేవాళ్ళం, సడన్ గా వాళ్ళు వద్దంటారు. అప్పుడు అంత ఎందుకు కట్ ఆఫ్ చేశారు? అదే మా అత్తగారు చెప్పి ఉంటుంది, సొంత అమ్మ చెల్లెలు కదా, ఎవరికైనా భయం ఉంటుంది. అక్కడ వెళ్ళి మన అమ్మ తెలుసుకుని మమ్మల్ని వదిలిచేసి వెళ్ళిపోతారో ఏమో అని వాళ్ళు చెడ్డవాళ్ళు అదే ఏదో చెప్పి ఉంటుంది. బట్ తనకి ఎప్పుడు తెలిసి వచ్చింది, మరి ఎప్పుడు చెప్పారు? నాకు తెలిసేటప్పుడు అమ్మాయికి తెలుసు, మేము వెళ్తాను కదా చిన్నపిల్లలుగా వేసేటప్పుడు అక్క చెల్లెలు అని అందరికి తెలుసు. అలా స్టార్ట్ అయింది. తర్వాత దాసనారాయణ గారి పిక్చర్ కూడా చెల్లెలుగా చాలా పిక్చర్లు ఇచ్చారు. మీరిద్దరు కలిసి నటించారు కదా, 1-2 సాంగ్స్, చాలా సాంగ్స్ చేసాం కలిసి. కొన్ని మాట్లాడుకుంటాం, మాట్లాడలేకపోతే మాస్టరు ఇద్దరు అమ్మల్ని పెడతారు కదా, జ్యోతిలక్ష్మి ఒకరు, జయమాలిక ఒకరు అని, వాళ్ళతో ఇలా చెయ్యి ఇలా అనుకోవాలని మేము రిహర్సల్ చేసుకుంటాం అంతే. కానీ సినిమా వాళ్ళు అందరూ చెప్తారు, ఎందుకు వీళ్ళందరూ మాట్లాడుకోలేదు అని. మమ్మల్ని అడుగుతారు, నాకు కూడా తెలియదండి అన్నాను. కారణం ఏమని తెలియలేదు. ఇప్పుడు నేను ఆలోచిస్తే ఇదే జరిగి ఉంటుంది, వేరేం లేదు. ఒక పిల్లని మనం పెంచుతామంటే మనం ఎలా చెప్పి పెంచుతామో అలాగే వస్తుంది పాప. అవును అవును, అలా చెప్పొచ్చు. వాళ్ళ మీద కూడా తప్పు లేదు. 5 years నుంచి పెంచుతున్నారు కదా, సడన్ గా వదిలేసి వెళ్ళిపోతే అదే వేరేం లేదు. సో అలా మొదలు పెట్టారు జయమాలి గారు మీ ప్రయాణం, సినిమా ప్రయాణం. కొన్ని క్యారెక్టర్ రోల్స్, కొన్ని సిస్టర్ రోల్స్, దాంతోపాటు మెయిన్ స్ట్రీమ్గా ఇప్పుడు ఐడెంటిఫికేషన్ ఏంటంటే ఒక మంచి ఐటమ్ సాంగ్ అని ఇప్పుడు అంటున్నాం. అప్పుడు ఆ రోజులో క్యాబరే అనేవాళ్ళు, క్లబ్ అనేవారు. అది ఆ ప్రాసెస్లో మీకు ఫ్రీడమ్ ఇచ్చేవారా, మీరు డిసైడ్ చేసుకోవడానికి నాకు ఈ మూమెంట్ నేను చేయను, లేకపోతే ఈ కాస్ట్యూమ్ నాకు నప్పదండి, సూట్ కాదు, ఈ కలర్ బాగాలేదండి అట్లా చెప్పడానికి? లేకపోతే లేదు, ఆ రోజులు అలా లేదండి. ఇప్పుడు రాఘవేంద్రరావు గారు చెప్పేస్తాడు ఆ సిచ్యువేషన్ ఎలా ఉందో అలా. అప్పుడు చెప్తారు, మాకు ఇంత లంగా ఓని షార్ట్గా కావాలి, లేకపోతే ఇది ఏదని వాళ్ళు డైరెక్టర్ చెప్తే క్లాత్ కూడా వెళ్ళి చూపించాలి. వాళ్ళు సెలెక్ట్ చేసి దాన్ని కుట్టించి మనకు వేస్తారనమాట. అదే మేము. తర్వాత ఏం చెప్పాలంటే నాకు లక్కుగా నందమూరి బాలకృష్ణ గారితో హీరోయిన్గా, ఆయనకి మొదటి హీరోయిన్గా. అవును, ఇప్పుడు కూడా చెప్పారు మన నందమూరి రామకృష్ణ గారు, మన శత జయంతి అప్పుడు, పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారి శత జయంతి అప్పుడు నేను చెప్పలేదు, ఆయన కృష్ణుడి మీద పోయాను కాబట్టి ఆయన గురించే చెప్పాను, బాలకృష్ణ గారి గురించి చెప్పలేదు కదా. వెంటనే ఆయన మైకు వచ్చి అందరూ మర్చిపోయారు అన్నతమ్ముల అనుబంధంలో ఫస్ట్ హీరోయిన్గా మా అన్నయ్యకి బాలయ్య బాబుకి జయమాలి వచ్చింది అని. నేను అప్పుడు దగ్గరికి వెళ్ళి చెప్పాను, సంతోష్ అవార్డులో చెప్పారంట, జ్యోతి గారు వచ్చి చెప్పారు జయమాలిని నా ఫస్ట్ హీరోయిన్ అని. ఆయన చాలా సంతోషంగా ఉండింది. ఆయన ఎంత లెవెల్కి ఎక్కినా అలాగే ఉన్నారు. ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళాను కదా, మన మెగాస్టార్ చిరంజీవి గారు కానీ బాలకృష్ణ గారు అందరూ ఆ ప్రేమ అలాగే ఉందా. కానీ ఈసారి నేను హైదరాబాద్ వెళ్ళలేదు, మనసు బాగలేదు. ఎందుకంటారు? ఆ 5 లెజెండ్ లేదు కదా ఫస్ట్ ఆ సమయం. ఇప్పుడు నేను వెళ్ళేటప్పుడు నాగేశ్వరరావు గారు, రామారావు గారు, కృష్ణంరాజు గారు, శోభన్ బాబు గారు, అది సరే ముగ్గురు వెళ్ళారు. వీళ్ళిద్దరు కృష్ణంరాజు గారు, కృష్ణ గారు ఉన్నారు అని కొంచెం మనసుని ఇది చేసుకున్నాను. ఇప్పుడు వెళ్ళేటప్పుడు కన్నీళ్ళు అలా వచ్చాయి. ఎందుకంటే బాల్య స్నేహం మనం మర్చిపోలేము. మాకు ఎలా రెస్పెక్ట్ ఇచ్చారు, మమ్మల్ని ఏది అనకుండా మాకు సహాయంగా ఉండారు, అది నేను మర్చిపోలేను. వెళ్ళగానే నాకు కళ్ళలో నీళ్ళు వచ్చినట్టు ఉంది. లేదు, ఈ ప్రపంచం ఉన్నంత వరకు వాళ్ళ పేరు ఉంటుంది, జీవిస్తూనే ఉంటారు, స్వర్గం నుంచి మన తెలుగు ఇండస్ట్రీని చూస్తూనే ఉంటారు అని నేనే ధైర్యంగా తీసుకొని వచ్చేసాను అనమాట. అదే ఎంత ఎమోషన్ ఉండండి మీలో. అంటే బయట చూస్తే ఎవరికి అర్థం కాదు. అంటే మీరేమిటో మీరు అందులో క్వైట్ చాలా మాట్లాడలేదు కాబట్టి ఇప్పుడు మాట్లాడుతుంటే అర్థం అవుతుంది, ఓహో ఇంత మనసు జయమాలి గారి మనసులో ఇంత ఉందన్నమాట. ఆ తర్వాత నాకు వయసు వచ్చి ఇప్పుడు చూసే కదా, అయ్యో ఎంత లెజెండ్, వీళ్ళతో చేసామో ఏ భాగ్యం చేసామో, ఏ పూర్వ పుణ్య భాగ్యమో
తెలియట్లేదే అని అనుకుంటున్నాను. వాళ్ళే కదండి మన సినిమా ఇండస్ట్రీకి పిల్లర్ లాంటి వాళ్ళు. ఇప్పుడు సెట్లో అంతా వాళ్ళతో ఇప్పుడు డాన్సెస్ అవన్నీ ఉన్నప్పుడు షూటింగ్లు ఉన్నప్పుడు మధ్యలో మాట్లాడి పలకరించేవాళ్ళ మంచిగా? ఎన్టీ రామారావు గారు అంటే సైలెంట్గా కూర్చుంటారు, నమస్కారం పెడతాం మనం, పెట్టేస్తే సైలెంట్గా ఉంటారు. డ్యాన్స్ అయితే ఆయన ముందు చేస్తారు, నాలుగు సారి చెయ్యాలని ఆయనకి ఇష్టం అనమాట. ఆయనకి చెప్తే ఇలా చేయాలి ఇలా చేయాలని నేర్చుకుంటారు. తర్వాత నేను వెళ్ళి రెడీ అయితే నువ్వు కూర్చోమ్మా, కష్టపడవద్దు, నేను చేస్తాను ఉండు ఇంకా 2 సారి అని నేర్చుకుంటారు. వాళ్ళు ఎలా ఉన్నా చెయ్యొచ్చు. ఆయన ప్రాక్టీస్ చేసి మీరు ఎలాగో సీజన్డ్ కాబట్టి అలా వచ్చేవారు. అలా కాదు, ఆయనకి ఆ కసి బాగా చెయ్యాలని. ఇప్పుడు నేనైతే ఉంటే ఏమరా నేను పెద్ద హీరో, లైట్గా పెట్టండి, ఆ వంగి కూర్చోవడం ఇలా లేవటం అదంటే ఆ ఏజ్లో ఆయన ఎంత ఎనర్జెటిక్గా చేస్తారంటే ఆశ్చర్యపడిపోతాం మనం. అలా చేసేవారు. 1 టేక్లో అయిపోతుంది. వంట అయిపోతుంది. చేసేవాళ్ళు వాళ్ళు. ఆ టైంకి వచ్చేవాళ్ళు. అదన్నీ మాకు ఉన్న కొన్ని వాళ్ళని మేము నేర్చుకున్నాం. ఈ రెస్పెక్ట్ అనేది. రామా రామా అంటారు, రండి రండి అంటారు. ఇలా పెద్ద వాళ్ళని చూస్తే ఇంత మరదలు వస్తుంది. నేను కూడా ఇడ్లీకి వెళ్తే అలాగే వస్తే రండి రండి అంటాం. ఏదో పెద్ద ఆయన వస్తున్నారంటే ఇంత సరేయండి, ఏమన్నారు, ఏం తాగుతారు, అదే మర్యాదగా ఆయన అంత. దాని తర్వాత మా ఇంటి చుట్టి బస్సులు ఉంటాయి, ఈ బసురా రోడ్డు మొత్తం. చిన్నప్పుడు అదే అమ్మ అడిగేది, ఏమిటిది ఇన్ని బస్సులు అని. నేను అడిగితే పెద్ద లెజెండ్ తెలుగులో మన పక్క సీట్లో ఉన్నారు. తిరుపతికి వెళ్ళి ఆ వెంకటేశ్వర స్వామిని దర్శనం చూసుకొని అలా వచ్చి మన హీరో ఉన్నారు కదా లెజెండ్, వాళ్ళని చూసుకొని కర్పూర ఆరాతిలు తీసుకొని ఆ వెంకటేశ్వర స్వామిని చూసినట్టు ఆనందం చేసి గోయిందా గోయిందా వెంకటేశ్వర స్వామి గోయిందా అలా నమస్కారం పెట్టేవాళ్ళు ఆ బాల్కనీలో వస్తే. అది విని మా అమ్మ కూడా ఇలాంటి ఒక హీరోకి ఇంత ఇది ఆశ్చర్యపడతారు. నేను విని నేను కూడా ఆశ్చర్యపడి అలా చూస్తున్నాను. కొన్ని సంవత్సరాల తర్వాత ఆయనతో చేసే అదృష్టం దొరికింది. అదృష్టం అప్పుడు ఎలా అనిపించింది? నాకే జ్ఞాపకం లేదు ఏ పిక్చర్ అని. బాగా జ్ఞాపకం వచ్చింది ఈ అన్నతమ్ముల అనుబంధం. తర్వాత ఆయనతో కొట్టుకుని పోతాను ఆయన్ని, సన్నజాజులు, ఈ తర్వాత నా పరువం నీ కోసం, డాన్ హిందీ. అవును, ఆ పిక్చర్ అన్నీ ఎలా వెళ్ళిపోయింది. ఏం చెప్పరు కానీ మన లవ్ సీన్ అంటే కృష్ణ గారికి పెద్ద ఆయనతోటే ఉంటుంది. అదే ప్రాబ్లం, కృష్ణ గారికి రాదు. ఇక్కడ వెళ్తే నన్ను చూడకుండా అక్కడ సైడ్ గా చూస్తారు. ఆయన డైరెక్టర్ చూడరా, ఆయన కొంచెం ఇదే కదా సిగ్గుగా ఉంటారు. అన్ని పిక్చర్లో ఎన్టీ రామారావు వాలంటీర్గా రా అని చెప్పి నేను ప్రేమించాలి. అలాంటి క్యారెక్టర్ నాకు. అవును అవును, మీరే బలవంతంగా ఆయన్ని వశం చేసుకోవాలి అలే అని. అది మన దానవీర సూరకర్ణలో ఆయనతో సాంగ్ ఇటు రారా అని వస్తుంది సాంగ్. బాలయ్య బాబు ఆ ఫంక్షన్ లో కూడా చెప్పారు, వేసింది ఆ చక్కని పాట అది దానవీర సూరకర్ణలో. అది అక్క ఏమో కృష్ణ గారు తీసారే ఏదో పిక్చర్ కురుక్షేత్రం. అవును, అక్క అది చేసింది, నేను ఇది చేశాను పెద్ద ఆయనతో. ఆయన కృష్ణ గారితో తను చేసింది. చాలా బాగుంటాయి. ఐబ్రో అని రాశారు నాకు. నాకు ఫస్ట్ ఈ జానపదాలు పిక్చర్లో చూడటం ఇదే ఫస్ట్ టైం. దానికి ముందు ఈ కోట్ సూటు ఇవన్నీ ప్యాంటు ఇది వేసేసారు. జానపదాలు చూస్తే ఆ సెట్ వెళ్ళగానే అంత పెద్ద గ్రీడం, ఆ నగలు అలా పెట్టుకొని అలా నిలిస్తే ఇదేంటి గంధర్లోకమా, ఎక్కడ వచ్చాము, ఇవేంటి కర్ణుడా, ఏం తెలియలేదు అని భయపడిపోయాను నేను. తర్వాత హైట్ కూడా తక్కువ కదా ఆయన, ఎంత హైట్, ఆయన పక్కన వెళ్ళి ఆడాలి. ఆ సాంగ్ కూడా చాలా బాగుంటుంది. ఆయన ఐబ్రో తీసి రమ్మని సన్నగా ఉండింది, ఈ ఇస్తారు పిక్చరు బ్రైట్గా ఉండాలని ఆయనే రాశారు. ఆయన పట్టిన తర్వాత నా ఒళ్ళు అంతా చల్లగా అయిపోయింది. ఆ పాకి నాకు జరిగి వచ్చి ఇలా రాశారు, ఇలా పట్టగానే ఇలా అయిపోయాను. అలా రాశారు. రాసి షార్ట్ అలా కొంచెం 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 మనకి అడ్జస్ట్ అయిపోతాం, ఏం చెప్పరు. నాకేమంటే ఒకే షాట్లో ఒకే చేస్తాను కదా, అది చాలా ఆయనకి నా మీద కొంచెం అభిమానం. ఇంత చక్కగా మీరు శాస్త్రీయ డాన్స్ నేర్చుకున్నారు కదా, అరంగేట్రం చేసి పర్ఫార్మెన్సెస్ ఇవ్వాలి, ఆ రూట్లో వెళ్ళారు. అసలు ఆలోచన వచ్చిన ఎప్పుడైనా అని నేను డ్యాన్స్ ప్రోగ్రామ్ వెళ్ళేదాన్ని మధ్యలో. అదే పిక్చర్ కన్నా దానికి ఎక్కువ ఇచ్చేవారు. డాన్స్ ప్రోగ్రాంలో మేమేమో జదీశ్వరం ఏదో 2 భరతనాట్యం చేసి విశ్వామిత్ర మేనకా చేస్తాం 1/2 hour.
అది కూడా ఎక్కడ అంటే విశ్వామిత్ర మీద బాణం వేస్తాం, డాన్స్ చేస్తే ఈ కళ్ళు తిరిగి చూడరు. అప్పుడు నేను మన్మద మన్మద అని పిలుస్తాను, మన్మధు వస్తాడు. అప్పుడు వస్తే ఇలా ఆయన కళ్ళు తెరవలేదని పాడితే ఈయన బాణం వేస్తారు, వేసేసి వెళ్ళిపోతారు. అప్పుడు ఇలా చూసేటప్పుడు నేను ఆడతాను, అప్పుడు లేచి వచ్చి నాతో ఆడతారు. అలా కొంచెం లవ్ సీన్ లాగా పెట్టి అలా పోస్టులు పెడితే పైన నుంచి మా వాళ్ళు పువ్వులు అలా ఒక కూడ మొత్తం రాస్తారు. అంత ఇది క్లాప్ వైపు అన్ని దానికి ఆ రోజు చెప్పండి 25,000. ఇక్కడ మనోహర్ అని పెద్ద డ్రామా ఆర్టిస్ట్ ఉన్నారు, 5,000 ఇస్తారు. 2 లారీలు వస్తుంది సామాన్లు అన్నీ. మాకు ఏం లేదు, టికెట్ వేసేసి ఇస్తారు, రూమ్ ఇస్తారు. 25,000 బాబా మా అమ్మ పేరు మీద ఉన్నది సాంబయ్య ఆర్ట్స్ అని. దాంట్లో నాకు జీతం ఇస్తారు ఇంతని. అలా ఉంది 350 అంటే ఆ కాలంలో పెద్ద ఇది. 450 పియానో అవన్నీ పాడేవాళ్ళు అందరికీ ఇచ్చేసి అమ్మాయికి 1 lakh మిగులుతుంది. చూడండి ఆ రోజుల్లో చాలా అలా చేసేవాళ్ళం. తర్వాత వాళ్ళు ఏం అడిగారంటే మాకు సినిమా పాట కావాలి, లాస్ట్లో ఆడాలి, అదే మాకు ఖుషి అని అడిగేవాళ్ళు. మీరు ఇంకా కూడా ఇస్తాం మేము డబ్బులు అంటే. అమ్మ చెప్పింది సినిమా అది స్టేజ్లో చేయటం అంటే ఎట్లండి అంటే, మీరు చెయ్యండి అమ్మ, ఈ పిక్చర్లో సింహబడిలో సన్నసాసులు ఉందంటే ఆడండి. చిన్న లంక చమికితో వేసుకొని ఒక ఓని వేసుకొని ఆడేదాన్ని. అది స్టార్ట్ అయ్యగానే బిసులు 10 o'clock స్టార్ట్ చేస్తారు. ఈ వీ బాటిల్ తాగేసి ఒకే క్లాప్ నేను బాగా ఆడేదని. తర్వాత నేను ఫినిష్ అయిన తర్వాత మళ్ళీ వేరే సాంగ్ పెట్టి నేను అలా ముసుగు వేసుకొని అలా కారులోకి వెళ్ళేదాన్ని, లేకపోతే వదలరు కదా. అవును, అంత క్రేజ్ సరే జయమాలి ఆడుతుంది, ఈ లైట్స్ అన్ని లైట్గా పెట్టిస్తారు. నా సాంగ్ ఏదో నా పరువం నీకోసం ఏదో ఒకటి ఆ రోజులు ఏది ఫేమస్ నా సాంగ్ వేసేస్తారు, వాళ్ళు ఆడుతారు. అలా చీటింగ్ చేసేవారు, లేకపోతే కష్టం. అక్కడ కష్టం. ఇంకా ఒక ఊరికి వెళ్ళేటప్పుడు నేను మేకప్ చేయాలి, అప్పుడు వస్తూనే ఉన్నారు, నేను రెడీ అవ్వాలి. అప్పుడు ఏం చేస్తారు, తిరుపతి ఏదో అనుకున్నాను కింద. అప్పుడు నేను వెళ్ళాను, వెళ్ళిన తర్వాత ఆ విసులు అక్కడే పోలీసులు పెట్టేస్తారు మొత్తం. నేను అప్పుడు వెళ్తున్నాను ఊరికి, వెళ్ళేతో మా ముందు బండిలో చెప్తారు, ఈరోజు రాత్రి 9 గంటలకి సెక్స్ బాంబ్ జయమాలి గారు వస్తున్నారు అని చెప్తూ పోరా. బాంబ్ వెనక వస్తుందిరా నేను అనుకుంటాను, నా ఎదురుగానే చెప్తూ పోతున్నారు. అందరూ అండి వచ్చేయండి 9 o'clock అని. వాళ్ళందరూ గుట్లన్నీ మూసిన తర్వాత రావాలి కదా, టైం పడుతుంది. నాకేమో నిద్ర వచ్చేస్తుంది. ఈ మేకప్ వేసేటప్పుడు చూశారు. తర్వాత మాకు పని అవ్వాలి కదా, మా అక్కకి లిప్స్టిక్ అన్నీ వేసి లైట్ కొంచెం డల్ చేసి ఆఫ్ చేసి చూపిస్తే టార్చ్ లైట్ పెట్టుకున్నారండి. ఆ రోజు జయమాలి కాదు జయమాలి రమ్మను అని అలా పట్టేసేవారు. సరే ఇది కుదరదని చెప్పి ఒకలాగా రెడీ అయిపోయి చాలా అన్ని ఊర్లో చేసేసాను, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, బెంగళూరు అన్నీ. డబ్బు ఎక్కువ వచ్చేది అప్పుడు. మీరే అన్నారు కదా సెక్స్ బాంబ్ అని అనేవారు, మీకు ఎబ్బట్టుగా అనిపించేదా? అంటే వాళ్ళ కొంచెం కాన్షియస్గా ఉండేదా, అయ్యో ఇలా అంటున్నారు ఏంటని? అది అప్పుడు అది లేదండి, ఎందుకంటే వాళ్ళు అలా చెప్తే పిలుస్తూనే వస్తారు. జయమాలి నచ్చుకో ఈ ప్లేస్లో ఉంది రండి, ఆమె సెక్స్ బాంబ్ వస్తుంది అని ఏదేదో మాట్లాడుతున్నా అలాగే పోతూనే ఉన్నారు. అప్పుడు నేను కొంచెం ఏజ్ వచ్చేసింది, చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కదా, తెలుసుకున్నాను. వాళ్ళ లెజెండ్ వల్ల మాకు ఏ ప్రాబ్లం లేదు. వీళ్ళందరూ ప్రొటెక్ట్ చేసి విలన్స్ వీళ్ళు లేకుండా సత్యనారాయణ గారు, గిరిబాబు గారు, ప్రభాకర్ రెడ్డి గారు అందరూ ఏ చెయ్యి ఎక్కడ పడదు, ఏ డ్రెస్ చూడరు. ఇంకా చెప్పాలంటే టెక్నీషియన్స్ చెప్పాలి ముందు. ఆ లైట్ బాల్స్ అక్కడ ఉండి డౌన్ అప్ డౌన్ అని పాపం వాళ్ళకి పెద్ద పెద్ద వయసు వాళ్ళు ఎక్కువ బీపీ ఎక్కువైతే కూడా పడిపోతారు వాళ్ళు. ఇప్పుడు నాకు జ్ఞాపకం చేస్తే వాళ్ళే దేవుడు మనకి. మాకేమిటంటే విట్లాచారు పిచ్చారంటే 3 జయమాలి చూపిస్తారు. ఒక జయమాలి రైట్లో తీస్తే ఈ జయమాలి లెఫ్ట్లో తీయాలి, సెంటర్లో వేరే మూమెంట్, కరెక్ట్గా ఒకే టేక్లు అవ్వాలి. ఇవన్నీ నేనే నిలబడాలి. ఒక బ్లాక్ పేపర్ ఇక్కడ కట్ చేస్తారు వాళ్ళు, అది ఒక 1/2 hour పడుతుంది. ఆ లెన్స్ అంతా మార్చి మళ్ళీ రివర్స్ చేసి మళ్ళీ నన్ను ఆడమంటారు. చాలా కష్టం ఆ రోజుల్లో. లైట్స్ కానీ ఇవన్నీ లైట్స్ బాయ్లు అప్పుడు 2 ఇదే ఉంటుంది ఫ్యానే, ఒకడేమో డైరెక్టర్కి కెమెరామెన్కి, ఒకరు హీరోకి. నాకేమో చెమట మొత్తం వచ్చేస్తుంది. అప్పుడు ఫుల్ షూటింగ్ ఇక్కడే కదా, అవును,
తమిళ్ మలయాళం హిందీ అంతా. తర్వాత ఏదైనా షూటింగ్ లేకపోతే మన లైట్ బాయ్స్ వాళ్ళు వచ్చి అమ్మ రా నీకని కొత్త పక్క ఫ్లోర్ నుంచి తీసుకొచ్చానని ఇలా వేస్తారు. వాళ్ళే నాకు దేవుడిగా కనిపించారు. వాళ్ళని కూడా తలుచుకుంటాను నేను, డ్యాన్స్ మాస్టర్ని, వాళ్ళని అందరినీ. ఇది అంటే ప్యూర్లీ ప్రొఫెషన్ అంటే మీ ఇది ఇవన్నీ తర్వాత అంటే సొసైటీ ఆపాదిస్తుంది అలా పిలుస్తారా ఇలా పిలవకూడదని చెప్పి. బట్ యాక్చువల్లీ చూస్తే మీరు ఒక ఎంటర్టైనర్, యూఆర్ ఎ ప్యూర్ ఎంటర్టైనర్ ఆన్ స్క్రీన్. అండ్ ఒక టైంలో జయమాలిని గారి పాట లేకపోతే సినిమా ఆడదు, అలాగే కావాలని అంత పీక్స్కి వెళ్ళిపోయారు మీరు. అప్పుడు ఎలా ఉండింది మీ పరిస్థితి? అంటే మీకు ఎలా అనిపించింది, అమ్మో నేను ఎంత అచీవ్ చేశానని? అదే కదండి, నా డ్యాన్స్ ప్రోగ్రామ్కి ఇది చీఫ్ గెస్ట్గా మన తమిళనాడు సీఎం ఎంజీఆర్ గారే చేశారు, జ్యోతి గారికి శివాజీ గారు. అప్పుడు చెప్పారు ఏ ఆర్టిస్ట్ అయినా వీళ్ళ కుటుంబమే సినిమా కుటుంబం, బాగా వస్తుంది జయమాలిని, కానీ గర్వం అనేది రాకూడదు. మాతా పిత గురువు దైవం వీళ్ళని చూసుకుంటే బాగుంటారు, వాళ్ళని మర్చిపోకూడదు, బాగా చూసుకోవాలి అని చెప్పారు. సో అలాగే నేను ఫాలో అయ్యాను కాబట్టి బాగా పేరు వచ్చింది. అప్పట్లో జయమాలి గారు రెమ్యూనరేషన్స్ ఎలా ఉండేవి? మీరు మీరు డిమాండ్ చేసేవారా ఓ పాయింట్? అదే మా అమ్మ తప్పు చేసింది ఇప్పుడు అనుకుంటున్నాను. నేనేది చూసుకోను, ఎప్పుడు మనకి జయమాలి కావాలనేటప్పుడు డబుల్గా అడగాలి. అవును, మా అమ్మ అదే సీన్ కూడా చెప్పరు, సాంగ్కి ఒక లింక్ సీన్ పెడతారు. అమ్మ మీరు ఈ డ్రెస్ ఇది చేసి ఒకే షార్ట్ నైట్ గౌన్ పెట్టుకుంటే బాగుంటుంది అంటారు. ఏమిటండి మీరు సాంగే కదా చెప్పారు. కొందరు క్యారెక్టర్ అయితే చెప్తారు, లేదండి ఒక్క సీనే మేకప్ రూమ్లో కృష్ణ గారు ఎవరైనా వస్తారు, హీరో గారు కానీ ఎవరైనా ఊరికే చేసేస్తారు. మా అమ్మకి తెలియట్లేదు రెమ్యునరేషన్ పెడతారు. ఇప్పుడంటే ఒక పిక్చర్ హిట్ అయితే వెంటనే నాకు 1 కోటి కావాలి 2 కోట్లు కావాలి అంటున్నారు. ఆ కాలంలో మేము ఎంతో కష్టపడతాం. జ్యోతి గారు కూడా చెప్తారు, మనకి 20,000 ఏదో ఇస్తారు, నువ్వు నోనేమో 50కి ఆడేస్తున్నావు, కొంచెం తగ్గించు అంటారు. ఎక్కువ ఆడేస్తున్నాము, కొంచెం తగ్గించాలి, వాళ్ళు ఇచ్చేదికి మనం ఆడితే చాలు అంటారు. కామెడీగా ఊరికే. అదే అర్థమైంది. సో బట్ కొన్ని పిక్చర్లు రెమ్యునరేషన్ రావనండి, సగమే ఇస్తారు, తర్వాత ఇవ్వరా? అంటే సాంగ్ ఫినిష్ అవి లాస్ట్ షాట్ ఉంటుంది, మాస్టర్ని అడిగితే ఇంకో 2 షాటే ఉంటుంది అంటారు. మా అమ్మ అక్కడి నుంచి సైకి చేస్తుంది, రా అని. లైటింగ్ నిలబడుతుందంటారు, ఎలా వెళ్ళాలి నేను? మా అమ్మ అక్కడి నుంచి రా అంటారు, ఇది రాలేదు. చాలా ఉంది అట్లా. స్పాట్ పేమెంటా ఇస్తారు, సగం ఇస్తారు, తర్వాత మిగులుస్తారు. అమ్మకి రాలేదు కదా, ఫినిష్ అయిపోతుంది కదా, రా అంటారు. అది నా వదిలి ఎట్లా వచ్చేది, నాకు కష్టంగా ఉంటుంది అప్పుడు. అలాంటివి జరుగుతాయి. సో మొత్తం అన్ని అలా చేసుకుంటూ వచ్చి ఐ థింక్ కొన్ని వందల సినిమాలు చేశారు మీరు. ఆ టైంలో మీకంటూ ఓకే నా కేటగిరీలో కాంపిటీషన్ ఎవరి పేరు చెప్తారు? నా సమయంలో ఎవరు వచ్చారు? అనురాధ వచ్చిందా, సిల్క్ స్మిత? అనురాధ అంటే కొంచెం ఇంచుమించుగా అటు ఇటుగా సిల్క్ స్మిత గారు వచ్చారు. బట్ ఆవిడ చాలా షార్ట్ లివ్డ్ లైఫ్, చాలా షార్ట్ లివ్డ్. మలయాళ పిక్చర్లో పాపం ఒక 5 హీరోయిన్, దాంట్లో సిల్క్ స్మిత ఉంది. ఇప్పుడు చూస్తే నేను చూసాను, అందరూ కష్టపడి వచ్చేవాళ్ళండి, మామూలుగా కాదు. నాకు బ్యాక్గ్రౌండ్ ఇక్కడ నానా సైడ్లో సినీ ప్రభావంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు పిక్చర్లో వేశారు. అది 2 పిక్చర్లు రాగానే అందరూ పిలిచారు, నేను వచ్చేసాను. కాబట్టి బ్యాక్గ్రౌండ్ ఉంది సినిమా అనేది. వాళ్ళకంటే అలా లేదు కదా. అవును కరెక్ట్. బాగా ఉన్నా ఆ లక్ కావాలి, వెనక ఒక సినిమా ఇది కావాలి, 1 పిక్చర్ 2 పిక్చర్ ఎవరైనా ఇంట్రడ్యూస్ చేయాలి. అవును కరెక్ట్, అది కష్టం. మనకన్నా చాలా చేసేవాళ్ళు ఇంకా ఉన్నారు. ఇంట్రడ్యూస్ చేసినా స్వతహాగా లేకపోతే కష్టం కదండి. ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా తెలిసిన వాళ్ళు చెప్పచ్చు, 1-2 ఆపర్చునిటీస్ ఇస్తారు, తర్వాత మీరే కదా మీ టాలెంట్. అదే ఎవరో కూడా ఏ టీవీలో అడిగారు, జయమాలిని జ్యోతిలక్ష్మి పేరు పెట్టే కదా ఇంత పేరు వచ్చింది అని. ఎట్లా అది? జయమాలిని జ్యోతిలక్ష్మి చెప్పని గుర్తు పెట్టుకోవచ్చు, ఆ అమ్మాయి రా అని కూడా చెప్పవచ్చు, కానీ నా టాలెంట్ని కెమెరా ముందు చూపించాలి. అవును, చూపిస్తేనే. అలా చూపించుకుని వచ్చాను, అదే జయమాలి కావాలని డిస్ట్రిబ్యూటర్స్ అన్నది అనుకున్నారు, హీరోలు అందరూ లక్ అనుకున్నారు, డైరెక్టర్ అనుకున్నారు, అలా పీక్గా అలా వెళ్ళిపోయాను కొట్టుకొని అంతే. కానీ నా ఒంటిని చూసుకోలేదు అప్పుడంతా, ఈ జిమ్ అనేది లేదు. నా పిక్చర్ నేను చూడను, ప్రివ్యూకి వెళ్ళాను, 100 days ఫంక్షన్కి వెళ్ళాను. మా అత్తగారు అలా ఉండేవారు, ఎంఆర్ రాధా అడిగేవారు. ఒక లాస్ట్ చనిపోయే ముందు నాకు తమిళ్ పిక్చర్ లాక్చారు, అమ్మ మీ అత్తని చూడాలి, అరేంజ్ చేయమ్మా అని. బయటికి రారు ఆవిడ,
ఆ కుటుంబాని కోసమే సన్యాసం తీసుకున్నాడు. ఇల్లే కన్యాకుమారి అని పెట్టుకున్నాడు. పెళ్లి చేసుకునే మాకు కులదైవం అన్నమాట అమ్మాయి. 11 years దాకా వాళ్ళ భోజనమే కదా. అవును. తర్వాత నేను వచ్చి నా ఫీల్డ్ మా కుటుంబాన్ని నేను చూసుకున్నానంటే అమ్మ అన్నీ చూసుకునేది, నాకేం తెలియదు. కుటుంబం చూసుకోవడం అంటే మొత్తం బాధ్యత అంతా మీద. అదే నేను ఆ అక్కకి పెళ్లి చేసిన ఎంత డబ్బు ఇచ్చావు ఎంత ఉంది అని కూడా అడగను. ఆ కాలంలో అలాగే ఉండేవాళ్ళు. శ్రీదేవి గారు కానీ అందరూ అమ్మ ఏం చెప్పినా అదే. శారదా గారు చెప్తారు, వీళ్ళు బాత్రూమ్ వెళ్ళాలని కూడా అమ్మని అడిగితేనే వెళ్తారు. అలా అలా ఉండేవాళ్ళు అని. హీరోలు అందరూ చాలా లెజెండ్స్ మిమ్మల్ని చాలా గౌరవించేవారు. ఈ హీరోయిన్లు అందరూ మీతో పాటు నటించిన వాళ్ళు ఎలా ఉండేవారు జయమాలి గారు? చాలా బాగా. ఇప్పుడు రీసెంట్గా జయప్రద వచ్చారు ఎన్నో సంవత్సరాల తర్వాత ఏదో ఫంక్షన్కి. నేనేమో అలా మూసుకుని వెళ్ళాను. ఎంత కొయిట్గా ఉన్న జయమాలిని అలా మూసుకుని లతా గారు పక్కన కూర్చున్నారు. నేను వెళ్ళి గన్ లాగా చెయ్యి పెట్టుకుని ఇలా అన్నాను. అలా చూసింది, ఇలా తీశాను. జయమాలిని హక్ చేసుకుంది. ఒక 1/2 hour గ్యాప్ దొరికింది. ఏమేమి షూటింగ్లో జరిగిందో చెప్పి ఒక 1/2 hour నవ్వుకుని నేను చెప్పాను, ఏమండి TV5 TV9లో ఎవరు మీకు హీరోయిన్ అంటే ఇష్టం అంటే జయప్రద గారు, శ్రీదేవి గారు అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పాను. అంటే ఎక్కడ నేను ఏదో ఉత్తరప్రదేశ్లో ఏదో చెప్పింది, అక్కడ ఇది చేస్తేనే హిందీలోనో ఉర్దూలోనే వస్తుంది, మీరు తప్పకుండా చూడండి అని సరదాగా చాలా జోక్యులుగా ఆమెకి జరిగింది చేశారు. లతా గారు తన గురించి చెప్పారు, నేను నాకు ఏం జరిగిందో చెప్పి ఒకే గబగబా 1/2 hour చాలు జయప్రదాన్ని చూశాను. అది మన శ్రీదేవి గారు అంటే నేను ఒకప్పుడు హిందీ పిక్చర్ చేసేసి ట్రైన్లో వస్తుంది శ్రీదేవి గారు, అమ్మ తను ఒకే కూపే, నేను అమ్మ మేము తెలుగు పిక్చర్ నుంచి ఇక్కడ స్టార్ట్ అయ్యాము. అప్పుడు చూస్తే ఇద్దరు కలుసుకున్నాం, మాట్లాడుకున్నాం, పడుకుని నిద్రపోయిన తర్వాత పిలిచారు. అప్పుడు బర్త్డే ఉంది ఇంటికి రండి అని బర్త్డేకి వెళ్ళాము. కొంతమందిని పిలిచి మేము బర్త్డే హాయిగా మాట్లాడుకొని అలా వచ్చాం. తర్వాత ఈ రీసెంట్గా యాక్ట్ చేసింది చూసారా ఇంగ్లీష్ పిక్చర్, ఇంగ్లీష్ అది వాళ్ళ అక్క సూర్య అని ఉన్నారు కదా, వాళ్ళు ఫోన్ చేసి రాజశ్రీ గారు హీరోయిన్ ఆ అమ్మాయి మాకు ఫోన్ చేసి ఇట్లా శ్రీదేవి పిక్చర్ వేస్తున్నారు ఇక్కడ, సూర్య చెప్పింది నా ఇటు సైడ్ అంతా చెప్పేస్తాను, ఇంకా వేరే ఎవరెవరు ఉన్నారో చెన్నైలో వాళ్ళందరికీ చెప్పేయండి అని. నాకేమో మన ఆర్టిస్ట్ కదా, వాళ్ళు పిలవకుండా ఎట్లా వెళ్ళేది, ఆ గౌరవం మనం ఇవ్వాలి, నాకు లేదు, హెడ్ వెయిట్ నాకు లేదు, సరే మన శ్రీదేవి కదా వెళ్తాం పదా అని వెళ్ళాను అనమాట. అప్పుడు స్టార్ట్ పోయే ముందు లత వచ్చింది, శ్రీలత చెల్లెలు వచ్చారు. నాలో చూసి వాళ్ళు జయమాలి గారా, అయ్యో ఇది అక్కకి నైట్ ఫోన్ చేస్తే అంత సంతోషపడుతుంది, అయ్యో తప్పకుండా నంబర్ ఇస్తాను మాట్లాడండి అని నంబర్ అన్నీ ఇచ్చింది. తర్వాత నైటో మర్నాడో నాకు ఫోన్ వచ్చింది శ్రీలత, అక్కకి చెప్పాను, నువ్వు చెప్పకుండా జయమాలి వచ్చిందా, ఫస్ట్ నీ ఇంటికి పిలిచి భోజనం పెట్టు అనిందంట. ఆ ప్రేమ చూడండి, అదేదో టాప్లో హీరోయిన్ వెళ్ళింది, అలా వదిలేయచ్చు. తర్వాత అమ్మాయి పేచి మా అక్క చాలా సంతోషపడింది జయమాలిని వచ్చిందా ఏంటి, అందుకంటే అమ్మాయి తెలుగులో వచ్చేటప్పుడు నేను టాప్. అవును, అది కాకుండా మేము ఒక సిస్టర్, ఒక కుటుంబంలాగా ఉండేవాళ్ళం అప్పుడు. ఇప్పుడు మీ డ్రెస్ గురించి నేను మాట్లాడడం, ఆమె పిచ్చి అదంతా లేదు, ఒక కుటుంబమే, మన పని మనం చేస్తున్నాం అంతే. అది చెప్పగానే ఇలా మా మావయ్యకి ఏదో ఫంక్షన్ చేస్తున్నాము రండి అని చెప్పి అమ్మ బాగా చూసుకుంది, మాట్లాడింది. శ్రీదేవి గారు కూడా వస్తారు, ఆ అమ్మాయి కూడా యాక్ట్ చేసిపోతుంది కూతురు అని చెప్పి, అంత చూడండి అంత ప్రేమ అన్ని హీరోయిన్లు. అందుకని చూసేసాను. తర్వాత చిరంజీవి గారి మెగాస్టార్ చిరంజీవి గారిని కూడా సంతోష్ అవార్డ్ 2014లో వెళ్ళాను. వెళ్తే కృష్ణ గారు, మన విజయలమ్మ గారు కూర్చున్నారు, రామనాయుడు గారు. మా అక్క చెప్పింది, నాకు ఎలా ఫంక్షన్లో ఎలా మనం ప్రవర్తించాలి తెలీదు. చైర్ వేసుకున్నారు 6:30 అంటే 6:30కి రెడీ అయిపోయాను, కానీ అప్పుడే చైరే వేస్తున్నారు వాళ్ళు. వాళ్ళు వచ్చేది 7:30 8 o'clock వస్తున్నారు. సరే నేను అలా కూర్చున్నాను, చల్లగా అయిపోయింది. అందరినీ చాలా రోజుల తర్వాత చూస్తున్నాం కదా, భయం ఉందంటే అమ్మ ఉంటుంది. సరే తర్వాత వీళ్ళందరూ ఇలా చీకటి కదా అలా వెళ్ళిపోయారు. సరే ఉంటారు కదా అని అలా షో చూస్తున్నాను, కానీ కృష్ణ గారు విజయలమ్మ గారు అలా వెళ్ళిపోయారు. నేనేమో పెద్ద గౌన్ వేసుకున్నాను, ట్రాలీ ఉంది అక్కడ, పడిపోతాను కదా, లేవాలా వద్దా అనుకోలేప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు. రామనాయుడు కూడా వెళ్ళిపోయారు.
తర్వాత చిరంజీవి గారు లాస్ట్ వెళ్తున్నారు, పోయేస్తారేమో, లెగు లెగు అనింది. లేచి నిలబడ్డాను, కావటం రాలేదు కాలు. చెప్పాను ఈసారి, ఏమండి ఆ రోజు నేను కాలు రావటం లేదంటే నీ గురించి తెలుసు కదా అని. కావటం రావట్లేదు, కానీ ఆయనే వచ్చేసారు. ఇలా వచ్చేసి మొత్తం తెలుగు ఇండస్ట్రీ చూసినట్టు అలా చేసుకున్నాను. తర్వాతనే జ్ఞాపకం వచ్చింది, అయ్యో ఇప్పుడు మీడియా అంతా ఉంది కదా, మనం ఏం చేసాం, ఏముంది, మనం ప్రీ కేజీలో చదివాం, ఇప్పుడు కాలేజీ వెళ్ళాము. తర్వాత చూసేటప్పుడు ఏం చేస్తాం, ఎవరైనా అలా చేసాం. ఇప్పుడు కూడా గిరిబాబు గారిని చూసే వచ్చాను నేను. వాళ్ళ అబ్బాయికి చాలా సంతోషం, మాట్లాడలేదు ఆయనకి ఏం చేశాను, నేను ముసుగు వేసుకున్నాను. బాబుకి ఫోన్ చేశారు, మేము ఎవరు ఒక గెస్ట్ని తీసుకొస్తాం, నాన్నకి చెప్పొద్దు, మేము వస్తాం రెడీగా అని వెళ్ళాం. లిఫ్ట్లో వెళ్ళి ఆయన అంటే అలా ముసుగు వస్తుంటే ఎవరు ఎవరు అన్నారు. అంటే నేను మెల్లగా తీశాను, కొంచెం కొంచెం జ్ఞాపకం వస్తుంది. ఇది ఇది జే 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 అన్నారు. జయమాలిని, జయమాలి కదా నువ్వు. అప్పుడు అలా జ్ఞాపకం వచ్చింది. నా పిక్చరు దేవతలారా దీవించండి, ఇంకా చాలా పిక్చర్లు ఆయన జ్ఞాపకం వచ్చి చాలా కొంచెం అవును మాటలు జ్ఞాపకం అన్నీ రివర్స్ అయింది. లేకపోతే అలా కూర్చున్నారు కదా, కొంచెం ఒళ్ళు కొంచెం ఇదా ఉంది ఆయనకి. ఆయన కొడుకుకి చాలా చేస్తాం, అమ్మా మీరు వచ్చారు చాలా సంతోషం. అలాంటి వాళ్ళని చూడాలి, పెద్ద హీరోల కన్నా ఇలా ఉన్నప్పుడు వాళ్ళకి అంత సంతోషం. అది ఒక మందు, డాక్టర్ లాగా, ట్రీట్మెంట్ లాగా డెఫినెట్గా చూసి చూసి అలా యాక్ట్ చేసుకున్నాను. నేను షూటింగ్లో కూడా అలా యాక్ట్ చేసుకోలేదు. అలా గిరిబాబుని అలా యాక్ట్ చేసి వాళ్ళ బాబుకి చాలా సంతోషం. కింద వరకు వచ్చి వదిలారు, చాలా సంతోషమైంది. పాత వాళ్ళందరూ అంటే ఈ మధ్యనే మీరు మళ్ళీ తిరిగి బయటికి రావడం మొదలుపెట్టినా అందరూ మిమ్మల్ని అంత ప్రేమగా గౌరవించడం, ఆదరించడం చాలా గొప్ప విషయం. ఏమాత్రం తగ్గలేదు. ఎక్కడ నా అబ్బాయి దగ్గర వెళ్ళి చెప్తాను, అందరూ చెప్తున్నారు మీరు అలాగే ఉన్నారు. చిరంజీవి గారు కూడా అప్పుడు చెప్పారు, ఏంటి అలాగే ఉన్నావు, ఏం మార్పు లేదే అంటే, ఏం ఊసి గీసి ఆపరేషన్ చేసుకోలేదండి నేను, అలాగే ఉన్నారు అని చెప్తే ఇంట్లో వస్తే వాళ్ళకి కళ్ళు ఏదో తెలియలేదు, డాక్టర్ చూడమన్నావు అంటే అలా ఉందండి. ఇంత అందమైన జీవితంలో అక్క జ్యోతిలక్ష్మి గారితో మీకు మాటలు లేనప్పుడు బాధపడ్డారా? కొంచెం వయసు వచ్చినప్పుడు బాధపడ్డాను, కలవాలని. అది ఏం చెప్తుందో అలా పెరిగిపోయింది కదా. తర్వాత పిలుస్తారు. మా అబ్బాయి బర్త్డే కూడా వచ్చింది, చనిపోయే ముందు 2 years ముందు నా ఇంటికి వచ్చేదాన్ని. తన వీడు వచ్చి నాకు కారు కావాలి, ఇలా సౌత్ ఇండియా ఫిలిం ఇది మీటింగ్ పెట్టారు అంటే నేనే దిగి వచ్చేదాన్ని. నేను చెప్పాను, విషయాలకు వెళ్ళవద్దు, రాధికా గారికి వెళ్ళవద్దు, మనం మధ్యలో ఉన్నాం, ఎవరు కావాలో అక్కడ మనం వెళ్ళి వేసుకుంటాం, అంతే కదా, బయట చెప్పవద్దు అంటే. లేదు నేను వీళ్ళకి వెళ్తానని ధైర్యంగా వెళ్ళింది. నేను ఇద్దరికి వెళ్ళలేదు, నాకు మనసులో ఏ పడిందో అదే వేశాను అంతే. అదే అక్క కొంచెం ధైర్యంగా ఫోర్స్ చేసింది, ఇవ్వండి నేను చెయ్యను అదే అని. నేను అలా కాదు, మాస్టర్ ఏం చెప్పినా చేస్తాను. వాళ్ళు చెప్పేస్తారు జూనియర్ ఆర్టిస్టులు, అమ్మ మీరు వచ్చారా, నా 1 రోజులో 2 రోజులు అయిపోతుంది, లేకపోతే ఇంకొక పిక్చర్ మేము కార్డ్ షీట్ ఇచ్చాము అన్నారు, ఇంకా ఎన్ని షాట్లు ఉన్నాయి అని అడుగుతారు. ఒక 1/2 hourలో అయిపోతుందండి అంటాను. సో ఒక కుటుంబంలా ఉంటాం. ఇప్పుడైతే వీడేమి మనం చెప్పాలి అనుకుంటారు. అవును, అలా కాదు, ఒక కుటుంబం అలా ఉండేవాళ్ళం. ఆ కల్చర్ మారిపోయింది. మారిపోయింది. హీరాలాల్ మాస్టర్ అండి చాలా, ఆయన స్ట్రిక్ట్. రిహర్సల్ చేసేటప్పుడు ఫుల్గా చేయాలండి సాంగ్. ఒక్క తప్పు చేస్తే కూడా ఫస్ట్ రిహర్సల్ మా అమ్మ వెంటనే నీళ్ళు ఇస్తుంది, నీళ్ళు గిల్లు తాగకూడదు పొట్ట వస్తుంది అంటారు. అలా కష్టపడితేనే ఇంకా మనం ఇలా బాగా చేసేవాళ్ళు. ఎన్ని గంటలు ప్రాక్టీస్ చేసేవారు ఆ రోజుల్లో? ఆ రోజులు షూటింగ్ ఏదైనా పిక్చర్ ఉంటే వాళ్ళ ఇంట్లో హీరాలాల్ మాస్టర్లో ఇంట్లోనే హాల్ ఉంది, దాంట్లో పెట్టేస్తారు. తర్వాత ఇంగ్లీష్ పిక్చర్ షాలిమార్, ఆయన మొత్తం ప్యాకేజ్ లాగా తీసుకున్నారు. జయమాలికి ఎంత గ్రూప్స్ 100 మంది. కృష్ణ షా అని ఆయన అమెరికాలో చదివేవారు. అది హిందీలో ఇంగ్లీష్లో కూడా అక్కడ రిలీజ్ అయింది అమెరికాలో. ఇప్పుడైనా మామూలు అయిపోయింది అమెరికాలో రిలీజ్ అవ్వటం. ఆ రోజుల్లో పెద్ద విషయం అక్కడ రిలీజ్ అయింది. కృష్ణ సార్ కూడా లాస్ట్లో వెళ్ళేటప్పుడు ఏదో ప్రజెంటేషన్ ఇచ్చారు, చేతులు ముప్పి ఇచ్చారు, అది పెద్ద విషయం అప్పుడు. ఏమ్మా చేతులు ఇచ్చేశారు అని. నేను ఇప్పుడంతా ఇక్కడ కూడా ఇస్తున్నారు, కాలం మారిపోయింది కదా. అవునవును, అదే అక్కడ ఇచ్చేసారు. ఆయన చాలా చక్కగా చేశారని ఆయన కూడా ఇది చేశారు. అప్పుడంతా ఈ చెప్పలేదు, ఆ ఎండ 5 కెమెరా అక్కడ దూరంగా
బాబోయ్ 5 కెమెరా 100 మంది ఒకేసారి ఆడాలి. ఎండ ఎండ ఎండ. అప్పుడంటే పల్లెటూరు అంటే ఈ చెప్పలు కూడా ఏం వేయవద్దు, వేస్తే అంతే. ఎలా ఉండేవాళ్ళు ఆ కోవూర్లండి నీళ్లు పోస్తారు, ఆ రిఫ్లెక్షన్ కెమెరా మీద పడుతుందని నీళ్లు వేసేసి మమ్మల్ని ఆడమంటారు. అమ్మ బాబోయ్, చాలా కష్టం అప్పుడు. కాదు అంత కష్టపడినందుకు మీకు ఏంటి ఫలితం అంటే, సరే డబ్బుల కోసం కొంతవరకు చేస్తాం, బట్ పేరు కోసం కొంతవరకు చేస్తాం, బట్ ఎండ్ ఆఫ్ ద డే నేను వద్దు ఇవి అబ్బా నా వల్ల కాదు కష్టపడలే నేను అని అనుకున్న టైం ఉండింది ఏమైనా సినిమాలో రిఫ్యూజ్ చేశారా? అలా లేదు. No మీరు చెప్పారు కదా ఏం లాభం అని. అభిమానులు, అది ఆ ప్రేమ. డబ్బు ఇస్తే కొంటారా మీరు? ఇవ్వలేదు ఇవ్వలేదు. అది ఇప్పుడు నేను వెళ్ళినా కూడా ఉందండి. బయటకు వెళ్తే ఇప్పుడు నేను ఇంటర్వ్యూ ఇచ్చాను కదా, కింద అంతమంది చూసి అమ్మ ఎంత లెజెండ్ అలాగే ఉన్నారు తల్లి, నీలాగా ఇంకా ఎవరు రాలేదు, హీరోయిన్స్ అందరూ వస్తున్నా కూడా నువ్వు వచ్చి చెయ్యాలి, క్యారెక్టర్ అయినా చెయ్యి, రావాలి, మిమ్మల్ని చూడాలి, లేకపోతే టీవీలో అప్పుడప్పుడు మాకు కనిపించు అని పెడుతున్నారు. అది చదివేసి నాకు ఏడిపి వచ్చేసింది. అది చాలా ఆశ్చర్యం, మంచిది కూడా. ఎందుకంటే పెద్ద పెద్ద నటులకి కూడా కుదరనివి మీరు డాన్సర్గా ఉండి ఆ పేరు సంపాదించుకున్నారు అంటే అంత సుస్థిరంగా మిగిలిపోయారు మీరు. అంటే వాళ్ళు మర్చిపోలేదు, అందరినీ పెట్టుకున్నారు. ఏంట్రా మనీ 28 years అయిపోయింది, బాబుకే 27 అయిపోయింది, వీళ్ళు ఇంకా జ్ఞాపకం పెట్టుకున్నారంటే వాళ్ళు పెట్టిన తర్వాత ఇప్పుడు చూశాను సత జయంతిలో ఎంతమంది చూసారని. నాది మొత్తం 12 lakhs చూసి ఉన్నారు 2 weeksలో. సరే అప్పుడు కింద ఏం వేశారు అని చూశాను. అమ్మ తల్లి మిమ్మల్ని చూసింది, ఎంత చక్కగా ఉన్నావు ఆ పట్టు చీర కట్టుకొని అని. చంద్రమోహన్ గారు ఆ మాట అన్నారు కదా, పట్టు చీరలు కట్టుకుని ఎంత చక్కగా ఉంది, మనం అలా చూపించలేకపోయాం మన జయమాలిని గారిని అని. మీకు ఎప్పుడైనా అనిపించిందా అయ్యో నేను ఆ రోల్లో ఉండుంటే బాగుంటుంది, ఇది నా స్పెషల్ ప్లేస్, ఇది ఎవరు తీసుకోలేరనిపిస్తుంది? అంటే మేము ఆ వృత్తిగా చూసాం, ఆ దేవుడి ఇచ్చిన వృత్తిగా చూసాం కాబట్టి ఏది చెడ్డ ఏ మంచిది ఏదీ లేదు, ఏమీ లేదు. కానీ చీరల్లో కూడా సెక్సీగా చూపించారు మన బాబినీడు గారు. అంటే బ్రాహ్మణ అమ్మాయి లాగా తడిపు కుంకుమ అని పెట్టుకొని తలకు పోసుకొని దాంట్లోనే ఒక సాంగ్ పెట్టారు. ఆయన వెరైటీగా చాలా బాగా తీసేవాళ్ళు, చాలా పిక్చర్లు బాగుంటాయి. మీరు అక్క మీ ఇద్దరు డాన్స్ స్టైల్లో ఏమైనా డిఫరెన్స్ ఉందా మూవ్మెంట్స్లో? నేను చెప్పాలంటే నాకన్నా హైట్ అక్క. మీరే హైట్ చాలా. అది మీకు నేను నిజం చెప్పాలి కదా, నా మనసు నిజం చెప్పాలి. హైట్ అక్క తర్వాత షేప్లో ఇంకా కొంచెం లోపల వెళ్ళి వస్తుంది. అమ్మాయి మెయింటైన్ చేసింది, నేను మెయింటైన్ చేయను. ఏది కావాలంటే అది తినేస్తాను. తెలీదు. ఆమె 16 yearsలో వస్తుంది, నేను 13 yearsలో వచ్చాను. అక్క మెయింటైన్ చేసేవారా? ఫుడ్ అంటే బియ్యం తీసుకోరు, ఏదైనా ఫిష్ అయినా ఏదైనా ఒక ప్లేట్ ఫుల్గా పెట్టి తను తింటుంది. ఓన్లీ ప్రోటీన్ ఎక్కువ. నో రైస్. మీరు? నేను అది కాదు, బిర్యానీ అంటే బిర్యానీ, స్వీట్ అంటే స్వీటు. నేను పిక్చర్ చూడలేదు కదా, చూసి ఉంటే అమ్మో అని చెప్పి ఇప్పుడే నేను 6 kg తగ్గించాను. చాలా తగ్గారు మీరు అంటే లాస్ట్ మిమ్మల్ని చూసినప్పటి నుంచి. అవును. ఇప్పుడు ఇదంతా ఇంత బ్యూటిఫుల్ కెరియర్ మీది, మీరు ఇంత అందగత్తే, ఇంత మిమ్మల్ని డైరెక్ట్గా సెక్స్ బాంబ్ అన్నారు, సెక్సీ అని. మీరంటే చాలా మంది మనసుపడి ఉంటారు కదా? చాలా మంది పెళ్లి అయిన వారు, పెళ్లి కాని వారు. అది నాకు కూడా కొందరిని నచ్చింది. కానీ ఏదైనా నేను ఒక డైరెక్షన్ పెట్టుకుంటాను, ఒక బీచ్, దాంట్లో మనం లవ్, నాకు నచ్చిన వారు మాలిని అని వస్తున్నారు, జయమాలిని అని. ఇటు చూస్తే మా అమ్మ నాన్న సిస్టర్ బ్రదర్స్ అని జయమాలిని అని వస్తున్నారు, జయ అని. ఆ డైరెక్షన్ చూసేటప్పుడు ఇదే మనకు కావాల్సింది, ఇదే కుటుంబమే. ఇది మాకు రాలేదు, ఇది అదంతా అబద్ధం. మనసు పీకుతుంది కదా ఎవరికైనా. మీకైనా ఒక 18 yearsలో ఒక కళ్ళు మాత్రం తిరుగుతుంది, హార్మోన్స్ వీడు అని వెళ్తుంది. 18 కాదు, 13. ఇప్పుడు 980sలో వస్తుంది. 18, ఇలా చూస్తాను, అలా చూస్తాను. కానీ కొంచెం వివరం వచ్చిన తర్వాత నేను ఒకరిని లైక్ చేశాను, కానీ ఈ స్క్రీన్ నేను పెట్టుకున్నాను. ఎందుకు? మామయ్య డైరెక్టర్ కదా, డైరెక్టర్ పెడతాను, పెట్టేసి మనకు కుటుంబమే కావాలి. బట్ అది ఉంటే కుటుంబం ఉండదా? లేదు, వాళ్ళకి ఇంకా 3 అన్నయ్యలకి పెళ్లి కావాలి. అమ్మ కూడా ఇప్పుడు చనిపోయేటప్పుడు నాకు కొంచెం డబ్బు వచ్చినట్టు ఇల్లు కొని పెట్టేసి వెళ్ళింది. మంచిది.
సరే ఎవరికైనా ఎవరని రాసి ఉందండి అంతే. అది ఓకే. అల్టిమేట్ గా తర్వాత మలయాళంలో జయన్ అని సూపర్ స్టార్ ఉన్నారు. ఆయన నాకన్నా 22 ఇయర్స్ పెద్ద ఆయన. ఆయన ఇష్టపడ్డారా మిమ్మల్ని? పెళ్లి చేసుకోవాలని నా దగ్గర రారు, నేను మాట్లాడను, ఒకవేళ ఏడుస్తాను భయం. మా అమ్మ దగ్గర వెళ్ళాడు, ఎందుకంటే అంత భారీగా కూర్చుని పట్టు చీర కట్టుకుని ఎంత ఉంటుంది, భయపడతారు. తర్వాత మా సిస్టర్ వస్తుంది కదా, తన దగ్గర చెప్పారు మరి అందరూ ఇలా వచ్చి జయమాలి మీ కుటుంబాన్ని నేను చూసుకుంటున్నాను, ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను అని చూసి ఇల్లు కూడా చూపించారంట. ఈ 5 years ముందే చెప్పింది ఆ అమ్మాయి. సరదాగా మాట్లాడేటప్పుడు ఇల్లు కూడా చూపించి పాముగ్రో ఎదురుగానే చూసించి ఈ ఇల్లు నేను జయ కుటుంబం ఇది నడుస్తామని. చాలా దూరంలో ఉన్నాయి ఆ అక్క ఇల్లు, 45 kilometers డ్రైవర్ని పంపించారనమాట. పంపించి నాకు అది లేదు పెద్ద అయినా అని, చాలా పెద్ద కాబట్టి మీకు ఐడియా లేదు, ఇది లేదు. నాకు ఒకరిని వయసు వచ్చేటప్పుడు లైక్ చేశాను అంతే. నా 5 ఎవరో చెప్పచ్చా? కన్నడ, మలయాళ, తెలుగు, తమిళ్ ఉంది, మీరే తీసుకోండి ఎవరని. అంతేనా? అంతే. 4 భాషలు. నాకేంటంటే మనం పొయ్యే లోపల అది మన మనసులోనే ఉండిపోతుంది కదా, చెప్పాలి. వాళ్ళు అడిగారు, మనం జవాబు చెప్పకుండా వెళ్ళిపోకూడదు. చని లోపల మనం ఎక్కడైనా చూస్తే చెప్పేయాలి. ఏమని? వారం నేను లవ్ చేశానని. అది కదా కరెక్ట్ కదండి. నేను లవ్ చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాను ఒక క్వశ్చన్. ఎందుకు నచ్చుతున్నారంటే మీరు ఇంత ఓపెన్ గా, ఇంత చిన్నపిల్లల, ఇంత బంగారలా చెప్తున్నారే మీరు. తప్పేమీ లేదండి, లవ్ అనేందుకు ఎవరికైనా వస్తుంది. కొంతమంది వచ్చేసి నాకు అలా లేదు, నేను అలా కాదు అని లేదు. ఎవరికి హార్మోన్స్ వల్ల వస్తుంది 18, 13, 17 yearsలో. తర్వాత నన్ను చూసి ఒక 12 yearsలో మా అమ్మ, అప్పుడు నీళ్ళు కష్టం చిన్నప్పుడు, 12 yearsలో ఇలా బిందిలో నీళ్ళు ఎత్తే ఐరన్ మ్యాన్ ఒక అబ్బాయి పాట పాడారు, తమిళ్ పాటు, ఏదో రవిచంద్ర పాటు. ఈ పొన్న కైగల్ వీణాగల, మీకు హెల్ప్ రావచ్చాను, ఈ బంగార చెయ్యి బంగార చెయ్యి ఇది కష్టపడుతుంది, నేను వచ్చి హెల్ప్ చేస్తానని అది అర్థం అనమాట. వచ్చేటప్పుడు నాకు తెలియదు, వచ్చేటప్పుడు అమ్మ అదేదో ఆయన చేసేవాడు నన్ను గురించి ఇట్లా పాట పాడారే అంటే వదిలేసిరా అనేసింది మా అమ్మ. అప్పుడంతా ఏం తెలియదు. బ్యూటిఫుల్ సాంగ్ అది. ఒకరేమో మా అమ్మ రాలే అక్క పెళ్లి చూపుల కోసం. అప్పుడు లెటర్ వచ్చింది, మా హస్బెండ్కి వచ్చింది, అమ్మాయి అవ్వకూడదు నేను తీసుకోను అని. తర్వాత చెప్పకూడదు, నన్ను ఇంట్రడ్యూస్ చేసిన ప్రొడ్యూసర్కి కొడుకు అనమాట, చెప్పను. మేము బీచ్కి వెళ్తే బీచ్కు రావటం, ఒక పెద్ద రాజకీయాలో ఉన్న కొడుకు బీచ్కి పోతే వెళ్ళి రావటం. అక్కడ మామూలుగా చూస్తే అలా అంటాం కదా, మేమంతా బిర్యానీ అవన్నీ చేసుకుని అలా లైట్ గిట్టు పెట్టుకుని అలా కూర్చుని తింటాం. ఒక 8:30, 9 వచ్చేస్తాం అన్నమాట. అప్పుడు వాళ్ళిద్దరూ అలా వచ్చేవాళ్ళు, ఏదో మామూలుగా చూసినట్టు ఇలా అంటాము, ఎలా ఉన్నారమ్మా అలా అంటారు. అప్పుడు రాజకీయాలు ఉన్న అబ్బాయి వచ్చి సరదాగా మామూలుగా కుటుంబం ఇంకా సపరేట్గా మాట్లాడాలి అని. అమ్మ కూడా ఏం లేదు, అప్పుడు ఏం తెలియదు. వెళ్ళి అక్కతో వెళ్ళి మాట్లాడరా అంటే నేను వెళ్ళను, భయం నాకు. అదే చిరంజీవి గారు చెప్పారు, నీ గురించి తెలుసు జయ, ఒక 4 మొక్కలు మాట్లాడాలంటే నాతోనే కొంచెం పెద్ద ఆయనతో కొంచెం మాట్లాడతాను. అమ్మ వెళ్తుంది, ఏదైనా ఆయనకి కాళ్ళు కొంచెం వెరకబడింది. అప్పుడు అమ్మ పక్క ఇల్లే కదా, అమ్మ చెప్పింది చూసి వెళ్ళేస్తామని. చూస్తే చిన్న ఇల్లు, ఇంత ఇల్లు, పైన ఏసీ ఉంది, కాలు ఇలా పెట్టి పుత్తూరు కట్టారు అన్నమాట. అప్పుడు ఇప్పుడంటే అపాయింట్మెంట్ అది ఇది అంటారు. అప్పుడు నేరుగా వెళ్ళాము. నేను తల ఉంచుకునే పోతాను కదా, ఎవరు ఉన్నారో తెలియదు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారా, బాలకృష్ణ గారు ఉన్నారా తెలియదు. లోపల వెళ్తే ఒక అతన్ని పంపించారు. నేరుగా 2 ప్రొడ్యూసర్లు ఎవరో మాట్లాడుతున్నారు, బయట చెప్పలు ఉన్నాయి. ఆ అబ్బాయి వెళ్ళి చెప్పారు, నెక్స్ట్ నిమిషం వాళ్ళు బయట వచ్చేసారు మాట్లాడుకున్నవారు. మేము వెళ్ళాం, నమస్కారం పెడితే ఏమ్మా కాలు తెగిదిందా, ఎలా ఉందండి అని అమ్మ అడిగింది. నేను ఊరికే ఇలా ఊపుతాను అంతే, ఎలా ఉందని అంటే ఏం లేదమ్మా 1 month తర్వాత నేను వచ్చేస్తాను నీతో ఆడడానికి, రెడీగా ఉండు ఆయన అలా చెప్పేవారు. తర్వాత ఇంకొక పిక్చర్ ఆయన డైరెక్షన్లోనే, చక్రధారి, ఇదే చక్రధారి గారు చాణక్య చంద్రుడు, ఆ సాంగ్లో 7 కామెడీన్స్ ఉన్నారనమాట. అప్పుడు నేను
అన్నతమ్ముల అనుబంధం చేశాను బాలయ్య బాబుతో. రిహర్సల్కి ఆయన నన్ను చూడరు, నేను ఆయన్ని చూడను, నమస్కారం పెట్టుకోము. ప్రీకేజీ బాయ్ లాగా వస్తారు ఆయన, నేను ప్రీకేజీలాగా వస్తాం, తోడుగా ఒకరు వస్తారు అంతే. ఇలా వస్తారు, మాస్టర్ ఇలా చేసి ఇలా చేసేసి అలా వెళ్ళిపోవడం. ఆయన నేను అలాగే వచ్చేదాన్ని. క్లైమాక్స్లో అరకోణం దగ్గర పెద్ద స్టేషన్ ఉంది అనమాట. పిక్చర్ ఏం పిక్చర్ అది ఏంది, అన్నదమ్ముల అనుబంధం. లాస్ట్లో మేమంతా వాళ్ళు ఫైటింగ్ అయిన తర్వాత మేము వాళ్ళ జోడితో వెళ్ళి అలా కలవటం. నాకేమో పెద్ద అయినా ఉన్నారు, ఏ బాలకృష్ణ గారు నాకు కొత్త. సరే అలా నడుచుకుని వెళ్ళాను, ఆయన నా పక్కనే చూడలేదు, ఇలా చూస్తున్నారు. వెళ్ళి చెయ్యి పట్టాలా వద్దా, ఇలా పట్టాలి, ఇలా చెయ్యి ఇలా చూస్తున్నాను. పెద్ద ఆయన అర్థం చేసుకున్నారు, అమ్మా నీ లవరే, నీ జోడే, పట్టుకో, సంతోషంగా వెళ్తాం, కెమెరా ఆన్ అవుతుంది అన్నారు. ఆయన ధరించిన తర్వాత ఏంటి అలా పట్టుకున్నాను. అలా పోయేటప్పుడు పిక్చర్ ఫినిష్ అవుతుంది అనమాట. తర్వాత అది మీరు ఆ పేరు చెప్పలేదు. ఎవరు మీరు లవ్ చేసిన పేరు వాళ్ళకే చెప్తారా? వాళ్ళకే ఇంత దూరం చెప్పాను కదా. మీరు తమిళ్ నాకు ఒకసారి హింట్ ఇచ్చేది, చూసే వాళ్ళు కూడా గెస్ట్ చేసుకుంటూ కూర్చుంటారు. తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం 4 భాషల్లో కనిపిస్తారా? ఒకే భాషలో కనిపిస్తారో వాళ్ళు ఎవరో మీరు చెప్పట్లేదు, కానీ ఏదో టైంలో తప్పకుండా చెప్పాలి, చూస్తే చెప్పాలి. చనిపో ముందు అది ఉంటుంది కదా, ఆ భారం అక్కడే ఉండిపోతుంది. నేను ఇలా అది దింపేయాలి అంతే తీసి. ఏంటి వాళ్ళ ఫ్యామిలీ ఉంది, నాకు ఫ్యామిలీ ఉంది, ఇదేం తప్పులేమి కాదు. అవును, ప్రేమ అనేది తప్పేమి కాదు. ప్రేమ తప్పెందుకు అవుతుంది? అదే అందరూ అడుగుతారు. ఒక సముద్రం లాంటి ఒక సినిమా లోకంలో వాళ్ళ కాకుండా బయట నుంచి మీరు ఎలా పెళ్లి చేసుకున్నారు అన్న. వాళ్ళు కూడా డాన్స్ బాగా చేస్తారా? ఎవరు వాళ్ళు తెలీదమ్మా. నేను ఎక్కువ ఇంట్లో అడిగేస్తున్నాను. బట్ మీ బెస్ట్ డాన్సర్ ఎవరు మీకు జోడి? జయమాలి గారు అంటే అసలు బెస్ట్ డాన్సర్. మీకు జోడి ఎవరు కరెక్ట్ డాన్సర్? మీరు అలా వచ్చి ఇలా వస్తున్నారు. లేదు సీరియస్గా, అంటే ఆ రోజుల్లో ఎవరున్నారు పెద్ద అయినా అందరూ ఆ టైంకి వచ్చేస్తారండి. కృష్ణ గారే కొంచెం ఇది పడతారు, మాకు మాట ఇబ్బంది పడతారు. చెప్తారు ఏంటప్పా ఈ పిల్ల చిలకల అలా పరిగిపోతుంది అంటే ఒక బీజం మొత్తం ఆడాలన్నమాట. మన హీరాలాల అంటే ఇక్కడ స్టార్ట్ చేసి అక్కడ ఎవరైనా కూర్చుంటే టేబుల్ మీద ఇక్కడ అక్కడ 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 ఒకే బీజం అంటే వాళ్ళకి కష్టం కదా. అవును. అప్పుడు చెప్తారు కృష్ణ గారు, ఏంటి ఈ పిల్ల చిలకలాగా పరిగెత్తుతుంది, నాకు వల్ల కాదు అంటారు. అప్పుడే చెప్తారు, మీరు నడుము పట్టుకోండి, అమ్మాయితోనే పాటు వెళ్ళిపోయింది అంటారు. శోభన్ బాబు గారు శోభన్ బాబు గారు ఇడ్లీ అడుగుతారు, ఏం టిఫిన్ చేసావు, అప్పుడు బాగా ఉంటాను కదా. ఆయన అడిగేదో భయం, 3 చూపిస్తాను. 3 అంటారు, 5. ఓకే, ఈ అమ్మాయి చేస్తే ఒక 7-8 లోపల వెళ్ళి ఉంటుంది. నాకు తెలీదు, ఇప్పుడు చూసేవారే అంటారు. ఎంజిఆర్ గారు కూడా పిలిచారు. లాస్ట్ పిక్చర్ ఆఫ్రికా వాళ్ళ రాజా అన్నాను, ఫోన్ వచ్చింది. అప్పుడంతా ఫోన్ వచ్చి ల్యాండ్లైన్లో ఇలా సత్యసుల్ని మాట్లాడుతున్నామ్మా, తలెవరు మీరు ఉన్నారు ఈ పిక్చర్లో, మీరు పూజకి రావాలి అని అప్పుడు చెప్తారు రెమ్యునరేషన్ అన్ని. సరే అమ్మ ఆ రోజు వస్తానని నన్ను పిలిచింది, నేను రాను అనేసాను. తెలీదు ఎంజిఆర్ అంటే ఏంటి, ఎన్టీఆర్ గారు అంటే ఏంటి అన్న ఏం తెలియదు కదా. నేను షూటింగ్లో చూసుకుంటాను కదా, ఎన్నో మా అమ్మాయి చెప్పింది, లేకపోతే వేరేలాగా చెప్పి ఉండాలి. వాళ్ళు పెద్ద ఇదండి, వాళ్ళు వెళ్ళకపోతే చాలా కష్టం అని చెప్పాలి. మా అమ్మ కూడా ఏం లేదు, అమ్మాయి వెళ్ళింది. మా నాన్న అమ్మ వెళ్తే కరెక్ట్గా అడిగారంట, జయ రాలేదా అని. లేదండి కొంచెం ఫీవరిష్గా ఉందని ఆయన కడపెడతాడు. నెక్స్ట్ ఈవినింగ్ నేను బయట వెళ్తే తెలిసిపోతుంది, ఒక మనిషిని పెట్టేస్తారు. ఎవరెవరు ఏం చేస్తారో ఆ చేతిలో ఉంటుంది. లతా గారు ఒక ఇదిలో చెప్పారు, ఇలా మేమంతా ఉలగం చుట్టూ వాలీబాల్లో వెళ్ళి చంద్రకళ, నేను, మంజుల ఏం చేసామంటే నైట్ 9 దాకా అందరూ నిధి పడిన తర్వాత ఆర్డర్ చేస్తాం ఐస్ క్రీమ్ లైన్గా, ఒక్కొక్క ఫ్లేవర్ లైన్గా తినేస్తాం తెలియకుండా. నెక్స్ట్ డే ఎంజాయ్ గారు చూసారంట, ఏంటి ఈ రూముకు చాలా అప్పుడప్పుడు 1 అవర్కి ఒకసారి ఐస్ క్రీమ్ వెళ్ళిందంట. అంటే వీళ్ళు ఏంటి ఎట్లా తెలిసింది ఈయనకి చెప్పేస్తారంట. అంత తినారా అన్నీ నాకు తెలుసు, అలా తెలుసు ఆయనకి, ఎక్కడ ఏది జరిగినా
అంత ఆయనతో యాక్ట్ చేయలేదు, కానీ నా డ్యాన్స్కి చీఫ్ గెస్ట్గా వచ్చారు. ఒక సాంగే చూసానమ్మా, డ్యాన్స్ అయిన తర్వాత నేను వెళ్ళిపోతానన్నారు. అమ్మ వెళ్ళి అడిగింది, లేదు ఫుల్గా చెయ్యండి, ఫుల్ సాంగ్ చూశారు. ఫుల్ 1 hour చూసి నాకు బ్లెస్సింగ్ ఇచ్చి వెళ్ళారనమాట. సో అది చాలు నాకు. మీకు అంతా అంటే మీకు మీ కెరీర్ ఎలా ఉందంటే అందరితో అంత మంచి రిలేషన్షిప్, అంత హ్యాపీ కెరియర్. ఎక్కడ ఒక్క చోట కూడా జయమాలి గారికి కష్టం రాలేదా? మనసు కష్టం వేసిందా? ఏ కష్టం అంటారు? డ్రెస్ గురించా, మూమెంటా? డ్రెస్, మూమెంట్, లేకపోతే ఎవరేదో అన్నారని కామెంట్ చేశారని ఏదైనా కష్టం వచ్చిందా? ఆ రోజుల్లో అలా లేదండి, ఆ రోజుల్లో అలా లేదు. హ్యాపీగా హ్యాపీగా ఉంటాం, ఇలా కప్పుకొని కూర్చుంటాం. అక్కడ వెళ్ళేటప్పుడు అలా తీసేస్తాం, ఆడుతాం, వచ్చేస్తాం, అంతే. అట్లా ఉండేది అప్పుడు. మాకు భయం, పెద్ద అయినా వచ్చేస్తారా, ఆ టైంకి వచ్చేస్తారే అని. మాకు ఇక్కడెక్కడ పెద్దగా విగ్గు పెట్టి వెళ్ళే మనం ప్యాన్ కేక్ అన్నీ చేయాలి కదా. పెద్ద అయినా వచ్చేస్తారా, మనం ముందు వెళ్ళాలి అని కరెక్ట్ టైంకి వచ్చేస్తాను. ఎవరు అడిగినా కూడా చెప్తారు, కరెక్ట్ టైంగా అమ్మాయి వచ్చింది, తన పని చేస్తుంది, సైలెంట్గా వెళ్ళిపోతుంది, మాకేం ఇబ్బంది లేదు అంటారు. ఆ పేరు తెచ్చుకున్నాను. అమ్మ కూడా చెప్తుంది అత్తగారి పేరు కాపాడాలని, అది నేను కాపాడాను. ఇప్పుడు మా పెద్ద వాళ్ళు ఉన్నారు కదా, లెజెండ్, వాళ్ళ పేరు నేను అప్పుడు చేసేటప్పుడు ఏదో చెడ్డ పేరు అయినా కూడా వాళ్ళ నుంచి నేర్చుకున్న టైమింగ్, ఆ పర్ఫెక్ట్. చిన్న కూతురు ఎవరైనా వస్తే కూడా రండి రండి, ఆ మర్యాదలు అన్నీ చెప్పాలి, ఇవన్నీ. సిల్క్ స్మిత గారికి ఏమైందండి? అంటే మీరు ఆ రోజుల్లో యాక్చువల్గా నాకు పెళ్ళి చేసేటప్పుడు అమ్మాయి వచ్చి బొకే కింద కారులోకి వచ్చింది. బొకే మేనేజర్ వచ్చి ఇచ్చారు, అమ్మాయి రాలా. అప్పుడు చెప్పారు, పెద్ద పైన నుంచి చూసారంట, సిల్సిమ్మ ఉంది కారులో అని. చెల్లింది నాకు. మేము తమిళ్ పిక్చర్ చేసాం, ఏదో ఒక పిక్చర్, మంచి పిక్చర్. మన ప్రశాంత్ ఉన్నారు కదా హీరో, తమిళ్లో త్యాగరాజన్ అని. 3 జ్యోతిలక్ష్మి గారు, నేను, సిల్క్ స్మిత, ముగ్గురు ఆయన ప్రేమిస్తాం. ఆయనేమో సిల్క్ స్మిత అందం అని చూపిస్తాడు. మాకు అప్పుడు ఏమీ అది ఇది లేదు, అంటే అలాంటి పోటీ లేదు. ముగ్గురుతో మా అమ్మాయి ఏం చేస్తుంది, మా క్యారెక్టర్ ఏంటి, ఇదే చూసింది. గెలుపు అమ్మాయి గెలిచిందంటే ఏంటి, సో వాట్, అవును అలా వస్తుంది. అదేంటో మాకు ఏమో అలాంటి ఇది లేదు. కానీ అమ్మాయి గురించి నేను చాలా బాధపడతాను. ఒక అమ్మ నాన్నని పక్కన ఉంటే అది వేరు, దూరంగా ఉన్నారు కదా. అవునండి, అవును. శారదా గారు కూడా చెప్తారు, జయ పర్వాలేదు, నువ్వు లవ్ అని పడి నీ జీవితాన్ని నాశనం చేసుకోలేదు, మేమంతా 2 సారి అలా అయిపోయిందమ్మా అంటారు. ఈ 5 yearsగా బయటకు వస్తున్నాను. ఇప్పుడు కూడా నాకు లెజెండే దొరికారు, శారదా గారు, రాజేశ్వరి గారు, ఎంజిఆర్ లత గారు, వెన్నీరాణ గారు, చచ్చు గారు, వీళ్ళతోనే నాకు వచ్చింది మళ్ళీ. సో అప్పుడు శారదా గారు ఒక మ్యారేజ్కి వెళ్తే కూడా అందరూ శారదమ్మ, పెద్ద ఊరేసి శారదా కదా. అదే చెప్తాను, ఊరేసి అనేది ఆ అమ్మాయికి యాక్టింగ్లో కాదు, ఈ మనసుకి ఇవ్వాలి. ఎట్లా అంటే పెళ్ళికి పోతే నమస్కారం అంటే వెనకాల చూడండి ఎవరు వస్తున్నారు, జయమాలిని జయమాలిని ఇలా చెప్తున్నారు. నాకు ఆశ్చర్యం అయిపోయింది. ఎవరైనా డైరెక్టర్ వచ్చి కూడా నమస్కారమ్మా అంటే పక్కన ఎవరు చూసారా, జయమాలిని జయమాలిని అంటున్నారు. దానికే ఇవ్వాలి ఆవిడికి. తర్వాత శ్రీదేవి చనిపోయే ముందు మేము ఒక చోటలో 1 yearకి ఒకసారి కలుస్తామన్నమాట. ఈ కాఫీ, టీ, బజ్జీలు ఇవన్నీ పెట్టుకొని గెట్ టుగెదర్ లాగా. అప్పుడు మాట్లాడేటప్పుడు చెప్పారు శారదా గారు, మనం కూడా మా శ్రీదేవి గారిని పిలవాలమ్మా, ఎందుకంటే చిన్నప్పటి నుంచి యాక్ట్ చేస్తుంది, మనం ఇలా పెడతామని పిలుస్తాం అన్నారు. అవునమ్మా అన్నాను నేను. ఒక 6 monthsలో అమ్మాయి చనిపోయింది. అమ్మాయికి తెలిసిపోయింది, చూడండి అమ్మాయికి తెలిసిపోయింది కలవాలని. నాకు కూడా కృష్ణ గారిని చూడాలని ఒక ఆశ ఉండేది. విజయనిర్మ గారు చనిపోయేటప్పుడు ఆయన ఏడిచారు చూడండి, అది నేను చూడలేకపోయాను. నాకు చాలా బాధ వేసింది, నేను చూడలేదు. ఎవరు బెస్ట్ ఫ్రెండ్ కదండి ఆయనకి, ఇప్పుడు అంటి పెట్టుకునే ఉండేవారు ఆవిడ. కానీ ఆయన షూటింగ్లు ఎప్పుడు ఎనర్జెటిక్గా ఉంటారు, కెమెరామెన్తో మాట్లాడతారు, ఏ పెద్ద చిన్న అవన్నీ లేదు, నిలుస్తూనే ఉంటారు. ఆవిడ పోయిన తర్వాత ఆయన ఏడవటం నాకు కష్టంగా ఉండింది. ఎప్పుడు బ్రిస్క్గా ఉండేవారు, ఏ మూమెంట్ చెయ్యను, ఇది చెయ్యను, అది చెయ్యను, ఏం చేయకపోవారు. అలాంటివారు చేసేటప్పుడు నాకు బాధగా ఉంది. ఎట్లయినా మనం వెళ్ళి ఒకసారి వాళ్ళని ఆశీర్వాదం తీసుకోవాలి, కలవాలని అనుకున్నాను. దాని లోపల అంతా వెళ్ళి పెద్దవాళ్ళందరూ వెళ్ళిపోవడం చాలా పెద్ద. అదే నాకు బాల్య స్నేహితులు అందరూ పోయినట్టు అయింది. ఇక్కడ మా అమ్మ నాన్న ఆశిస్తారు అందరూ పోయారు.
ఇంకా కొన్ని ఉన్న సిస్టర్లు అంది దూరంగా 25 కిలోమీటర్స్ ఎక్కడున్నారండి? వేరే చెన్నైలోనే దూరంగా ఉన్నారు. అప్పుడప్పుడు కలవటం కష్టం కదా. వాళ్ళందరూ గుర్తిస్తారా జయమాలిని గారు? మీరు కష్టపడి మీరు ఒళ్ళు వంచి పనిచేసి వాళ్ళందరినీ కాపాడి చూసుకుంటే అంటే ఒక సిస్టర్ ఎక్కువ అనుకుంటుందండి, మిగతా మానేయాలని. ఇప్పుడు కూడా ఏదైనా ఇస్తారా అని అనుకుంటున్నారు. ఇప్పుడు అదైందండి. ఆ కాలంలోనే ఉంది చూడండి. ఆ కాలంలో చూస్తారంటే డబ్బు కోసమే కాంచనా గారికి పెళ్లి చేయొచ్చు కదా. ఎంత అంతకది ఎంత చంపాయించింది. ఆ ఇంట్లో ఎవరో చేయగొట్టి కదా పెళ్లి కాలేదు. కాంచన గారు చాలా బాధపడ్డామండి చూసి. చచ్చు గారు ఫ్యామిలీ కోసం వచ్చేవాళ్ళు వాళ్ళు. మీ పెళ్లి మీరే చేసుకున్నారా? పెద్దవాళ్ళు చూసారా? పెద్దవాళ్ళు అంటే శివాజీ గారి ఇంటికి అప్పుడు వెళ్ళి చెప్పేవాళ్ళు. శ్రీదేవి అమ్మ కూడా మేము కమలమ్మ గారి దగ్గర చెప్తాం ఈ అమ్మాయికి ఏవైనా. అప్పుడు ఈ సినిమా ఇండస్ట్రీ అక్కడ వెళ్ళిపోయింది ఇక్కడి నుంచి. అప్పుడు నేను కూడా యాక్ట్ చేయటం కొంచెం డౌన్ అయింది. అప్పుడు అమ్మ చెప్పారు, మనం ఇప్పుడు మళ్ళీ డ్యాన్స్ గీన్స్ చేస్తే ఆపేసి మంచి క్యారెక్టర్ అయినా మనం చేసుకోవచ్చు అని. దాని లోపల అప్పుడు దొరకడం కష్టం. మీరు చూడండి, సుమలత గారు ఏ కన్నడ స్టేట్ల నుంచి వచ్చింది. అంబరీష్ గారు అప్పుడు అన్నీ మ్యారేజ్ అయిన వాళ్ళు, మనకన్నా పెద్ద నాన్న వయసులో ఉన్నవాళ్ళు వాళ్ళే ఉన్నారు. అందరూ పెళ్ళి అయిపోయింది. సరే ఎవరు లేదు. జయసుధా గారు కూడా ఒక ప్రొడ్యూసర్ తమ్ముడిని పెళ్లి చేసుకుంది. ఎవరు అప్పుడు లేదు. పెళ్ళైన వాళ్ళని పెళ్లి చేసుకోకూడదు, అది ఇది కాదు, సెట్ అవ్వదు. అదే చెప్తున్నారు శారదా గారు తప్పించుకుని. అప్పుడు మేము చెప్పాము ఇలా అమ్మాయికి చెప్పండి అంటే, చెప్తే శ్రీదేవి అమ్మ కూడా చెప్పిందండి, మా లెవెల్కి ఒక 4 షిప్ ఉండాలి. అప్పుడంతా షిప్ చెప్తారు, అలా ఈక్వల్గా చూడండి అని. మా అమ్మ చెప్పింది డబ్బు గిబ్బు ఏమీ లేదు, ఆ అమ్మాయికి 2 ఇంట్లో నుంచి వస్తుంది డబ్బు, ఆ అమ్మాయిని చల్లగా చూసుకోవాలి, నువ్వు అలా చేసావు ఇలా చేసావు ఆడకూడదు, బాగా చూసుకోవాలి, అది చాలు అన్నారు. అలాగే మా అన్నయ్య ఫ్రెండ్ అనమాట చూశారు, మా అమ్మ సెలెక్ట్ చేశారు. సెలెక్ట్ చేసి ఓకే అన్నంత మా అత్తగారు కొంచెం ఇష్టపడలేదు సినిమా వాళ్ళని. కానీ పక్కనే ఉన్నారు కాబట్టి నేను గుడికి వెళ్ళడం అన్నీ తెలిసింది, మంచి అమ్మాయిని తెలిసింది కాబట్టి ఓకే అన్నారు. తిరుపతిలో జరిగింది పెళ్ళి 94లో, 95లో బాబు పుట్టాడు. సో కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. మా ఆయన పోలీస్ అంటారు, నేనే పోలీస్. ఇంట్లో ఏదైనా జరిగితే కూడా నేనే చెప్తాను. ఆయన అంతా మీరు బయటకు వెళ్తే జయమాలి ఆర్టిస్ట్ అని ఎవరు నమ్మరు, చెప్తారు. నేనేదో కింద ఒక కలర్ ఇది వేసుకుని వెళ్తాను గుడికి. మా అక్క చెప్తుంది, నువ్వు ఆర్టిస్ట్ ఏదో మ్యాచ్గా వేసుకుని వెళ్ళు అంటారు. నాకు అది ఇష్టం లేదు, ఇలా చేసేసి అలా వెళ్ళిపోతాను. గుడికి వెళ్ళాలి. గుడికి వెళ్తూ ఉంటాను. ఏ దేవుడు నమ్ముతారు బాగా? వెంకటేశ్వర స్వామి మా డార్లింగ్ అంటాను. ఇప్పుడు అది చెప్తే కూడా ప్రాబ్లం వస్తుంది అంటారు, దేవుడిని చెప్పకూడదని. ఆ రోజుల్లో అడిగేవారు, ఏమ్మా మీకు ఏమైనా లవర్స్ ఉన్నారని. అప్పుడు లేదు నాకు, కాబట్టి వెంకటేశ్వర స్వామి నా డార్లింగ్ అంటాను. తప్పే ఉంది, భక్తులు చాలా మంది ఇప్పుడు ఏదో మాట్లాడితే తప్పు అంటున్నారు, తెలీదు నాకు, వాళ్ళ లోపల ఏదో ఫ్రెండ్షిప్ ఉందో అని. కానీ చాలా కాలం మీరు బయటికి రాలే, అసలు రాలేదు. నాకు 20 years ఎవరు తెలుగు మాట్లాడేవారు ఎవ్వరు లేరు. మా అమ్మమ్మ వచ్చింది అప్పుడు ఒకసారి. అమ్మమ్మ వచ్చి చిన్నప్పుడు యాక్ట్ చేసేటప్పుడు నరసింహరాజు గారిని చూడాలి అనింది. మా శోభన్ బాబు గారు ఉన్నారు, ఎన్టీ రామారావు గారు ఉన్నారు, ఎందుకంటే ఆయన్నే చూడాలి అనింది. తీసుకెళ్తే అమ్మాయి అప్పుడే సడన్గా తెలుగు మాట్లాడింది. ఏం బాబు బాగా చేస్తున్నావు నువ్వా, ఆ పిక్చర్ చూస్తుంది నువ్వా, భలేగుండవు నువ్వు, నాకు చాలా ఇష్టమైంది ఇట్లా పడింది. ఏంట్రా ఇది, అమ్మమ్మ తెలుగు మాట్లాడుతుంది. తర్వాత అమ్మని అడిగాను, ఏమ్మా అదేదో తెలుగు ఒకలాగా ఉంది ఏంటంటే, నాయుడు వాళ్ళు కదా అలా మాట్లాడతారు, ఏరేం లేదు. అప్పుడే అడిగాను అనమాట. అంటే వాళ్ళ అమ్మమ్మ తెలుగు. నేను 12 yearsలో కంచిలోనే పుట్టాను కాబట్టి కంచి నుంచి ఇక్కడ రాజకుమారి ఇంట్లో వచ్చేసాను. తర్వాత ఒక ఇల్లు కొని తర్వాత ఇక్కడ వచ్చేసాం కాబట్టి మన స్ట్రీట్లో ఉన్న వాళ్ళే చెప్తారు, ఆ ఇంట్లో ఉన్న ఏ ఆడపిల్లలు బయట మేము చూడము, బయటకే రారు, బాల్కనీ కూడా రారు. అదే అక్కడే తినడం, ఆడుకోవడం, పడుకోవడం అంతే. షూటింగ్ అయితేనే మేము వెళ్తాం అంతే. బీచ్కి వెళ్తాం, పిక్చర్కి వెళ్తే ఈ బరద వేసుకుంటాం. శ్రీదేవి ఎవరు అడిగారు, మీరు ఎలా వెళ్తారు చూడండి. నేను చెప్పాను, ఇలా బుర్కా వేసుకొని నేను మామూలు చెప్పులు చండాలంగా ఉండాలి, చుడిదార్ కూడా అలాగే ఉండాలి, ఇది కూడా పాతదిగా ఉండాలి,
దానికని స్టార్ టెక్స్ దగ్గర ఉంటుంది, అది కొనేసి నేను వెళ్ళి చూసేసి, ఎట్లంటే కారులో వెళ్ళను, ఒక కిలోమీటరు అవతల దిగేస్తాను. మా అక్కని కూడా ఎక్కువ డ్రెస్ చేసుకోవద్దు అంటాను, ఎందుకంటే చూస్తారు అట్లా కదా. అవును. సరే అని వాళ్ళని వదిలేసి నేను మామూలుగా వెళ్ళి పోస్టర్ని చూస్తాను. అప్పుడు ఎవరికి తెలియదు, పోస్టర్ చూసేసి లోపలికి వెళ్ళి వాళ్ళకి పక్కన అలా కూర్చుంటాను. వచ్చేటప్పుడు అలాగే నడిచి వస్తాను, మెయిన్ రోడ్ వచ్చి నేను ఇదే చెప్పాను. తర్వాత శ్రీదేవి గారు ఏం చేశారంటే మంచి ఇలాంటి చెప్పులు మంచి ఇది వాళ్ళు నడిచేటప్పుడు ఈ కాలే అందంగా ఉంటుంది కదా, ఆవిడ అందగద్ది కదా శ్రీదేవి, చూసిని ఇది ఏదో ఆర్టిస్ట్ అనుకున్నాను, కొంచెం ఇబ్బంది పడాడు తెలుసుకుని. మీకు అన్ని ట్రిక్కులు తెలిసాయి కదా, అలా వెళ్ళకూడదు. ఇప్పుడు మీ వారు మీరు బయటకు వెళ్తారా షాపింగ్ అది? మా ఆయన ఇక్కడ రారు, కానీ గుడికి వెళ్తాము, ఏదైనా అబ్బాయి పిలిస్తే మేము ఒంటరికి వెళ్తాము. కానీ ఏ భాష లేనండి, తెలుగులోనే ఫస్ట్ నాకు అభిమానం ఎక్కువ. ఎవరు తప్పుగా అనుకోకూడదు, కన్నడలో ఉన్నారు, మలయాళంలో ఉన్నారు. మీరు తెలుగు అమ్మాయి? తెలుగు అమ్మాయి సగమే, సగం తమిళ్, కానీ పుట్టడం పెరగడం అన్నీ ఇక్కడే కదా. అవును. అది అమ్మమ్మ సైడ్ నుంచి అక్కడ వచ్చింది అంతే. మా అమ్మమ్మ 12 years నుంచి అక్కడ వచ్చింది. అవును. ఇప్పుడు నేను వెళ్ళి 10 years బాంబేలో ఉన్న హిందీ ఎక్కువ మాట్లాడతాను, అలవాటు అయిపోయింది కదా. అవునవును. అదే మళ్ళీ ఇప్పుడు జయమాలి గారు తెర మీదకి వచ్చే ఆలోచనే లేదా మంచి క్యారెక్టర్స్ వస్తే? లేదు, మా ఆయన చెప్పే పంపించారు, ఇది అడుగుతారు గట్టిగా చూసి చెప్పు అన్నారు. ఆయనకి బాబుకి ఇంట్రెస్ట్. జయమాలి గారు తప్పేమి లేదండి. అబ్బాయి ఏం చెప్తున్నారంటే, ఎందుకు కష్టపడుతున్నావు, అప్పుడు కుటుంబం కోసం కష్టపడ్డా. కష్టం ఏముంది, మీకు ఇష్టం కదా, ఈ వయసులో మన కష్టమే కదా అని టెన్షన్ అయిపోతాను. ఇప్పుడు మీకు ముందు వచ్చేసాను చూడండి, మా ఆయన దానికన్నా త్వరగా వెళ్ళి వాళ్ళు వెళ్ళేస్తారు మన పెద్ద అయినా వచ్చేస్తారని. ఈ శత జయంతి కూడా నేను ముందు వెళ్ళిపోయాను. రాజేష్ గారు వచ్చారని అంటే బండి వెళ్ళిందమ్మా ఇంకా రాలేదు, వచ్చేసి చెప్పాను, పెద్ద ఆయన అక్కడే చెప్పాను స్పీచ్లోనే. ఇప్పుడు కూడా నాకు 6 o'clock మెలుపులు వచ్చేసింది, పెద్ద ఆయన ఫంక్షన్కి వెళ్ళాలి అని కపకపని వచ్చేసానంటే మంచి క్లాప్ కొట్టారు అందరు. ఆ అలవాటు వచ్చేసింది, ఏ ఫంక్షన్ అయినా ముందుగానే రెడీ అయిపోతాను. ఆ టెన్షన్లో వద్దని చెప్పి వద్దన్నారు. ఎందుకంటే సీరియల్స్లో అక్కడ ఇక్కడ వెబ్ సిరీస్లు ఓటీటీలు వచ్చాక మీరు అలా వచ్చారంటే మళ్ళీ ఇప్పుడు ఇది లేదండి, ఐడియా లేదు, ఒకవేళ రావచ్చు మనం చెప్పలేము, రేపు ఏదని మనం చెప్పలేము కదా. ఇప్పుడు మీరు ఈ మధ్యన వస్తున్న సింగిల్ సాంగ్స్ చూస్తున్నారా? ఐటమ్స్ అన్నీ చూస్తున్నాను. ఈ మధ్య ఏం చూస్తారు? ఇది తమన్నా, అది చాలా ఇష్టం. జింగుదర 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 జింగ్ ఆడుతుంది కాలు ఇలా పెట్టి, చాలా. మా ఆయన కూడా చాలా ఇష్టం తమన్నా అంటే. అవునా? కొత్త ఇదిలో అది మన అనుష్క కూడా బాగుంటుంది, డ్యాన్స్ అంతగా రాదు, తమన్నా డ్యాన్స్ చాలా ఇష్టం. కాజల్ కూడా ఆడతారు, అలా తమన్నానే అందరు కలిపి డాన్సర్లు కలిపి బాగా చేస్తాం. ఇది మొన్న చూసారా, అంటావా అంటావా, మా ఎవరికో ఫోన్ చేశాను, మా మావయ్యగా ఎవరికో, అదే ఇన్ని సంవత్సరాలు అడుగుతున్నాను నువ్వు పాడుతున్నావే అని. అది పేరు చెప్పాను ఎవరని, నేను పాడాను, అంటావా మామ అంటావా మామ అని చెప్పాను. ఇదే కదా నేను అడిగాను ఇంత సంవత్సరాలుగా, అది తెలియకుండా. మీరు ఎందుకు పాడలేదు అసలు? అయ్యో వద్దప్ప, నా గొంతే నాకు బాగలేదు. ఎల్లారేశ్వరి గారు మీ పాట విన్నారు కదా ఈ మధ్య? పాడి చూపించాను, భయపడి కూర్చున్నాను, ఇలా ఫోన్ వచ్చింది, అమ్మా క్షమించమ్మా మేము పాటని నేను చెడగొట్టేశాను. లేదురా బాగా పాడావు, నీ స్టైల్లో నీవు పాడావు, నా స్టైల్లో నేను పాడాను. ఎలా పాడారు చెప్పండి? లే 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 నరాజా లే లే నరాజా, లేవనంటావా నన్ను లేపమంటావా, నిద్ర లేవనంటావా నన్ను లేపమంటావా, లే 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 నరాజా లే 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 నరాజా రాజా. ఎందుకు ఎంత చక్కగా పాడుతున్నారండి సంగీతం? అది కరోనాకి థ్యాంక్స్ చెప్పాలి. కరోనా టైంలో ఏమి తోచక నేనే ఏదో డ్రెస్ వేసుకుని ఆడేదాన్ని, మా ఆయన గారి అత్తగారిని పిలిచి అని తీసేదాన్ని. ఊరికి ఉండలేం కదా మనం. తర్వాత ఏదో పాడేటప్పుడు ఏదో పాడతాను, మా అక్క పాడుతుంది, మా ఆయన ఎక్కువ పాడతారు, చాలా 3000
పాత తమిళ్ పిక్చర్ సాంగ్ అన్ని పాడి మీ ఎంజిఆర్ ఆయన పాట ఫోన్లో ఉంటే వినిపించరా? నేను పంపిస్తాను మీ వారి పాట మీరు చెప్పారు కాబట్టి అది కొంచెం ఆయనది సౌందరరాజన్ లాగా ఉంటుంది వాయిస్, పాత సాంగ్లో పాడతారు. అప్పుడు నేను ట్రై చేశాను ఈ గొంతుకు బాగుంటుందా అని, సరే ఎల్ఆర్ఈశ్వరి లాగా ఉందని. తర్వాత జానకి అమ్మలాగా ఒక షో చూశాను, మన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఆయన వచ్చారు. అప్పుడు ఆ అమ్మాయి ఏదో చెప్తుంది ఏదో ఫంక్షన్లో, ఈ బాలు ఉంటాడే వీడు చూస్తేనే అలా ఉంటే వాడు. ఒకసారి ఏం జరిగిందంటే ఒక రికార్డింగ్ థియేటర్లో వీడేమో పాడేశారు. ముందు నేను చెప్పేస్తాను, ఈ దీంట్లో ఇది హమ్మింగ్లో అంటాను అంటే వీడేమో ముందుగా పాడేస్తాడు. తర్వాత నేను పాడేటప్పుడు రికార్డింగ్లో వెనక నిల్చుకొని నేను పాడేటప్పుడు అక్కడి నుంచి కోతిలాగా ఇలా అలా చేసేవాడు. నాకేమో అది కట్ అయిపోతుంది. మళ్ళీ 10 టేక్ తీసుకుందాన్ని. ఏమీ తెలియనట్టు వచ్చి, ఏంటి జానకమ్మ ఇంత పెద్ద శంకరు మీరు ఏంటి 10 టేకులు తింటున్నారు ఏంటిది అనేవారు. మా ఆయన ఇంటికి వెళ్ళి ఎందుకో 10 టేకులు చేసేవారు బాగా పాడేదని అని నన్ను తిట్టేవారు. చూడండి అమాయకంగా చూసేవాళ్ళు. పర్ఫెక్ట్. మీకు మిమిక్రీ కూడా వచ్చైతే ఇంకా ఎవరెవరు మిమిక్రీ ఈ రెండే ఎల్ఆర్ఈశ్వరి అసలు అద్భుతం. చూశాను ఎందుకంటే ఆయన ఇలా అన్నారు. ఇంత మిమ్మల్ని యాక్ట్ చేయాలి అని ఎందుకు పదే అడుగుతున్నాం అంటే, ఇంత ఎనర్జీ, ఇంత లైఫ్, ఇంత లైవ్లీనెస్ ఉన్న వాళ్ళు అలా ఒక చోటికి పరిమితం అవుతే ఎంతసేపు చికెన్ బిర్యానీ చేస్తాము, ఎంతసేపు మటన్ కూర చేస్తారు, ఎంతసేపు బీన్స్ పొరియలు చేస్తారు చెప్పండి. అదే మా అమ్మ అలవాటు చేసింది. నేనే చూస్తాను ఇప్పుడు ఈ సాంగ్ అంతా మనమే చేసామా, పెద్ద ఆయన దగ్గర ఇంత అంటే లోపల ఒక డ్రెస్ ఉందన్నమాట సూపర్ మ్యాన్లో, ఈ డ్రెస్ని తింపాలి. ఆయనకేమో ఈ విలన్ గురించి ఏదో కావాలి, అందుకని నన్ను లవ్ చేసినట్టు ఆయన నడిస్తారనమాట. నడిస్తే నేను ఇది తీయాలి, డైరెక్ట్ చెప్పేస్తారు. లోపల ఫుల్గా కట్ బనీన్ లాగా ఫుల్ నైటీ ఉంటుందమ్మా, పైన ఈ పఫ్ అన్ని పెట్టి నువ్వు తీయాలి, నా కోరిక తీర్చవా అప్పుడే నేను చెప్తాను అని ఆ పెట్టయింది. ఇప్పుడు చూస్తే అయ్యో అలా తీస్తాను, నువ్వు నాకు ఆ కోరిక ఒక్క నిమిషం నా కోరిక తీస్తే ఇలా తీస్తున్నాను, ఆయన ఇలా కొంచెం చూస్తున్నారు. దగ్గర వెళ్తే తర్వాత ఫోన్ వస్తుంది కరెక్ట్గా, ఇప్పుడు నాకు ఓపిక లేదు, రేపు అంటారు ఆయన. ఇలా వాలిపోతే సరే అని రింగ్ చేస్తాను. ఈయన ఓకే అనేసారు కదా. ఫోన్ చేస్తే సత్యనారాయణ గారికి, ఇక్కడే ఉన్నాను, ఆయన రూమ్లోనే ఉన్నాను, తెలిసిపోతుంది, అన్నీ కరెక్ట్గానే జరుగుతుందని పెడతాను. ఆయన అలా చూస్తారు పెద్ద ఆయన. ఓకే నేను తప్పకుండా రేపు అంటాను. నేను ఇలా వేసుకొని డ్రెస్ని వెళ్తే జయప్రద అక్కడ చూస్తుంది, ముద్దు ఇవన్నీ చేసేసి అక్కడ అది కొట్టుకుంటుంది. లవర్ అనమాట, హీరోయిన్ కదా, అట్లా సీన్ అనమాట. అది ఎట్లా చేసాం మనం, పెద్ద అలా కూర్చున్నారు, అలా అనుకొని ఒక్కసారి నా ఆశని తీరుస్తావా అని. తర్వాత ఆయన గురించి చెప్పాలి, నీ కళ్ళు ఏంటి, ఈ పెదాలు ఏంటి, నువ్వు కానీ నన్ను పెళ్లి చేసుకుంటావు, అమ్మమ్మమ్మ మీలాంటి ఆడవాళ్ళని చేసుకుంటే నన్ను పిల్లి దాకా చేసి ప్యాకెట్లో పెట్టుకుంటారు జాకెట్లో అని చెప్తారన్నమాట ఆయన. ఇంత అందమైన అమ్మాయిని పెట్టుకొని ఇంత అందమైన దేశానికి వచ్చి లవ్ చేయకుండా ఉండటం నీకైనా ధర్మమా అని మేము మాట్లాడాలి. ఇలాంటివన్నీ పెద్ద ఆయనతో మన కృష్ణ గారితో వస్తుంది ఎక్కువ సీన్లు ఇవే. కానీ అప్పుడు చిన్న వయసు నుంచి అలవాటు అయిపోయి కొంచెం చేసేదాన్ని. ఇప్పుడు చూస్తే అనిపిస్తుంది అమ్మో ఎలా చేసాము, లెజెండ్ ఎన్టీఆర్ గారితో చేసింది. కానీ మీరు కూడా మీ ప్లేస్లో మీరు సాధించినంత పాపులారిటీ ఇంకెవరికి రాలేదు, దేవుడిదే. అదే కానీ చదువు రాలా, అది కష్టం. ఎక్కడ వరకు చదువుకున్నారు? 6th 2 సారి ఫెయిల్ అయ్యాను. దాని లోపల ఎంజిఆర్ గారు చెప్పారు, ఇది తీసుకువచ్చేయండి, అగ్రిమెంట్ వేస్తారనమాట 5 years. ఎక్కడ మనం ఇది తీసుకున్నారు. దాని లోపల నేను పైకి వచ్చి తెలుగులో డమ్మడమ్మ అని వెళ్ళిపోయాను. కానీ ఒక ఫంక్షన్లో చూసి జానకి అమ్మ గారు వాళ్ళ భార్య చూసి, నేను తలెవరు చూసానమ్మా జగన్మోహిని,
చాలా బాగా చేసావు, தலைவர் కూడా చెప్పారు. కోవం ఒன்றும் இல்லை, ఏది அவங்களுக்கு கோவம் வரலையா? ఆహా, కోపం లేదు. ఆ పిక్చర్లో వేయలేదు అంతే, అది ఏమైందో నాకు తెలియట్లేదు అదే అంతే, వేరేమీ లేదు. అమ్మని మిస్ అవుతారా జయమాలి గారు? చాలా. ఇప్పుడు పర్వాలేదు, TV5లో అమ్మ అంటేనే కన్నులో వచ్చేస్తుంది. కృష్ణార్ గడు మీరు అడిగేటప్పుడు కింద చూసేసాను, వాళ్ళందరూ బాల్య ఫ్రెండ్స్ అన్నమాట. అందుకని ఏడకూడదు, వాళ్ళు బ్రతికే ఉంటారు. మన సినిమా ప్రపంచాన్ని, తెలుగు ప్రపంచాన్ని చూసి ఉంటారు. వాళ్ళు ఎజరు మళ్ళీ పుట్టరు, వాళ్ళే. కానీ అమ్మ లేకుండా ఎలాగా? అమ్మ లేకపోతే ఒక తల్లి అయ్యాను, నేను ఒక అమ్మాయి అయ్యాను. ఆ బాబుని నేను బుజ్జిగా ఇది చేస్తాను, పిల్లలాగా అంటాను, వాడితో ఆడుకుంటాను. అలా అంతే. నేను వెళ్ళి తిరిగి చూడను. బాబుకి తెలుసా ఇంత పెద్ద యాక్టర్ మా అమ్మ అని? తెలిసింది. కొంచెం నాలాగా కొంచెం షై టైప్. అమ్మ నేను అక్కడ సంతోష వాడికి వచ్చేటప్పుడు నేను వస్తాను, కెమెరా నా మీదే వచ్చేస్తే నువ్వు ఏదో అక్కడ ఉంటావు, నిన్ను తీసుకుని వస్తారా అంటే వాడికి సినీలో కూడా ఇంట్రెస్ట్ లేదు. చదివాడు, స్పెయిన్లో చదివాడు, బిజినెస్ స్కూల్ ఇంట్రెస్ట్ లేదు. చాలామంది చెప్పారు సరే చదువు అనేది అందరికీ ఉండాలి. ఇప్పుడైతే 3 yearsలో ఒక ఆర్టిస్ట్ వస్తున్నారు, 3 yearsలో కనపడలేదు. మన చంద్రబాబు చెప్పినట్టు చెప్పారు ఆయన. చూస్తున్నాను అవన్నీ చూస్తే ఏంటి ఎవరెవరో వస్తున్నారు, ప్రొడ్యూసర్లు చెప్తే ఈయనే ఇంత పిక్చరు ఈయన చేశారు లెజెండ్ అని చెప్తే ఈ పెద్ద అయినన్నా హాయ్ అంటూ వెళ్ళిపోతారు, క్యారవాన్కి వెళ్ళిపోతారు, లేకపోతే సెల్లులోనే ఉంటారు. మనం అలా కూర్చుండాలి. కొత్త డైరెక్టర్ అట్లా కాదు, మా మామిడి చెట్టు కింద కృష్ణ గారు, ప్రభా, మేము ఇవాళ కూర్చొని వాళ్ళ విషయాల్ని మాట్లాడుకుంటాం. అది లేదు, కుటుంబంలాగా ఉండింది, ఇప్పుడు మాల్ లాగా అయిపోయింది. వాళ్ళకి షాపుకి ఏం కావాలో సపటికి వెళ్ళి ఈ కార్డు లాగా ఏం కావాలో తీసుకొని కొట్టేయటం అంతే. మాది అంతా ప్రేమ, అలాగే ఉంటుంది. జయమాలి గారు విశేషం ఏంటంటే మామూలుగానే ఒక అందమైన అమ్మాయి అంటే ఎవరికైనా ఒక చిన్న గీత దాటాలనే ఒక భావన ప్రతి వాళ్ళకి కలుగుతుంది. చాలా అందంగా సెక్సీగా కనిపించే జయమాలి గారు అక్కడ ఉన్నప్పుడు ఇంతమంది పురుషులు హీరోలు అందరూ ఉన్నారు, కానీ మీ మీద ఒక్క అపవాదు కూడా రాలేదు ఇంతవరకు, ఒక రూమర్ కూడా. దానికి సీక్రెట్ ఏమిటండి? సీక్రెట్ ఏమీ లేదు, మా అమ్మ అలా పెంచింది, నేను అలా చేసి రావటం అనేది, వేరేమీ లేదు. అందరూ అవసరం పడతారని నాకు తెలుసు. అమ్మ కాఫీ తీయడానికి ఇంటికి వెళ్తుంది 4 o'clock, ఈ లంచ్ అయిన తర్వాత కొంచెం నిద్రపోయింది, తర్వాత వెళ్ళిపోతుంది. అప్పుడు బాత్రూమ్కి మనం వెళ్ళాలి కదా, టాయిలెట్కి ఏదో వెళ్తే వాళ్ళు వస్తారు వెనకాలనే. మా అమ్మాయి చెప్పి వెళ్ళిపోతుంది, మేకప్ మ్యాన్ వయసు అయిన వాళ్ళు నాన్నలాగా. ఆయన వచ్చేస్తారు సడన్గా రూమ్లో, జీ అని పిలుస్తారు. ఆయన ఏం జీ ఇక్కడ వస్తారు అని అంటే ఇలా వచ్చానంటే వాళ్ళు వచ్చేవాళ్ళు వెళ్ళిపోతారు. అలా జరుగుతుంది. అలా వచ్చిన సందర్భాలు మీకు తెలిసాయా? అంటే ఉంది వెనక నేను చెప్పాను కదా, నేను ఆయన లవ్ చేశారు, నేను ఆశపడ్డానని. 2-3 సార్లు అలా ఊర్లో వెళ్ళిపోతే కూడా అలా గార్డెన్లో, ఊటీ అంటే 4 o'clock ఫినిష్ అయిపోతుంది, ఎండ లేదని. రూమ్కి వస్తే సరదాగా అట్లా కూర్చొని మాట్లాడతామంటే మా అమ్మ చీకట్లో వెళ్ళకూడదు ఆడవాళ్ళు అని చెప్పేస్తుంది. అంటే చాలా భలే హ్యాండిల్ చేసుకున్నారు మీ జీవితాన్ని మీరు, నిజంగా హ్యాట్స్ ఆఫ్. నిజంగా ఇప్పుడు ఇంతమంది సింగిల్ సాంగ్ డాన్సర్స్ హీరోయిన్లు కూడా చేస్తున్నారు ఇప్పుడు. సో అప్పుడు మీకు ఏమనిపిస్తుంది వాళ్ళని చూసి? జయమాలిని గారి సొంపు సోయగం వయ్యారం అంతా ఉందంటారా? ఉందండి, వాళ్ళకే. జయమాలి ఒకటే అందగతి కాదు, తమన్నా బాగుంది, అగర్వాల్ ఉంది, అందరూ బాగున్నారు. చేంజ్ రావాలి కదా. ఇప్పుడు డాన్సర్ అంటే ఇంకో మంచిగా చేసేవాళ్ళు కొత్త వాళ్ళు ఇంకా రాలేదు. అవును, అలా చేసినా కూడా వాళ్ళు కంటిన్యూ అవ్వలేదు. కాబట్టి హీరోయిన్లే వేశారు, ఒకసారి వస్తే మన వాళ్ళు పట్టుకున్నారు. అలాగే హీరోయిన్స్ కూడా మంచి డబ్బు వస్తుందని ఒక సాంగ్లో చేస్తున్నారు అంతే. అదే విషయం. ఇవన్నీ చేసే జయమాలి గారు ఇంకోవైపు పూజలు కూడా చేస్తారంటే, పూజలు వంటలు అన్నీ గృహిణిగా. ఇప్పుడు కూడా ఎక్కడ ఏదైనా ఇంటికి వెళ్తే నేను తీస్తాను మల్లెపూలంతా. వాళ్ళు చెప్తారు మన ఇంట్లో ఉన్నారు వాళ్ళు తీస్తారని. లేదు నాకు అలవాటు అయిపోయింది ఇంట్లో. అదేనా మా ఆయనకి బాబుకి ఇదంతా ఇది లేదు, ఫ్యాన్ వేస్తే లైట్ వేస్తే అలా వెళ్ళిపోతారు బయటికి, కారు వెళ్తుకొని. మీరే చూసుకోవాలి. నేనే ఇలా అని లాక్ చేసి కాల్ లాక్ చేస్తాను, డోర్ లాక్ చేసిపోతే నేను మళ్ళీ అడుగుతాను
ఎవరైనా వచ్చి ఏదైనా చేస్తే ఏం తెలుస్తుంది, ఇవన్నీ నేను చూసుకుంటున్నాను. నేను లేదంటే అంతే. మేనేజ్మెంట్ ఈ మహిళకి ఫస్ట్ నమస్కారం పెట్టాలి. ఆర్టిస్ట్ కూడా అవ్వచ్చు, ఈ కుటుంబాన్ని చూస్తారు కదా, ఒకరికి కోడి, ఒకరికి మటను, ఒకరికి వెజిటేరియను, టేస్ట్ కూడా అలాగే ఉండాలి. ఇల్లు మొత్తం చూసుకోవాలంటే అన్ని మహిళ అందరికీ నేను లేడీస్కి దండ పెడుతున్నాను. చాలా కష్టం, చాలా కష్టం. మీరు ఆల్ ఇన్ వన్, మోస్ట్ బ్యూటిఫుల్, మోస్ట్ గ్లామరస్ జయమాలి గారు అలాగే ఉన్నారు. ఇప్పుడు మీ హెల్త్కి ఏం చేస్తారు, ఏమైనా చేస్తారా స్పెషల్గా? ఏం లేదండి, డైట్ చేశాను. డైట్ తెలియలేదు, కొందరికి డైట్ చేస్తే తగ్గుతుంది, కొందరికి డైట్ చేయకపోయినా జిమ్కి వెళ్తేనే తగ్గుతుంది. నాకు డైట్ చేస్తేనే కొంచెం 6 kg తగ్గాను అనమాట. డైట్ అంటే అంటే కూరగాయలు పెట్టే దీంట్లో అన్నం పెట్టేదిలో కూరగాయలు వేసి అన్నం పెట్టిన ప్లేస్లో పెట్టాలి. 100 grams రైస్ మాత్రం, కూరగాయలు, ఫ్రూట్స్ ఏవైనా మార్చుకోవచ్చు, చపాతీలు. కానీ ఒక రోజుకు ఒక్క పూటనే రైస్ 100 grams ఓకే అలా తీసుకున్నాను. కొంచెం ఫస్ట్ నీరసంగా ఉంటుంది, తర్వాత బాడీకి అలవాటు అయిపోతుంది. అలవాటు అయితే అది తగ్గింది. సరే ఇదే మనకి అని 6 kg తగ్గాను. మా ఫ్రెండ్స్ అంతా వద్దు, ఫేస్ కొంచెం ఇదవుతుంది, పీకిపోతుంది, బాగా ఉంటేనే మంచిది. ఇప్పుడు జయలలిత గారు అలా ఉంటేనే బాగుంటుంది, ఖుష్బు గారు అలా ఉంటేనే బాగుంటుంది, జయమాలి కూడా అలా కొంచెం ఫ్యాట్గా ఉంటేనే బాగుంటుంది అంటున్నారు. అయినా ఒంటికి మంచిది కదండి, ఎవరికి భారంగా ఉండకూడదు. నేను అలా అనుకున్నాను, ఒక బాబు వాడికి భారంగా మనం ఉండకూడదు, అంటే మన హెల్త్ ఇప్పుడే చూసుకోవాలి. అదే చాలా చాలా ఆనందంగా ఉంది జయమాలి గారు. మాదో చిన్న అత్యాస అనుకోండి ఇది, మీ 2 మూవ్మెంట్స్ చూడాలని మాకు చాలా ఉంది. ఓకే డెఫినెట్, మా అభిమానుల కోసం, తర్వాత మీకోసం, మీ అమ్మాయిలో మేము కూడా ఉన్నాం కాబట్టి తప్పకుండా. మీరు ఒక ఏ పాటకు డాన్స్ చేస్తారు? అదే తెలియలేదు. సన్నజాజులు ఉంది. మీరు లేదు కొత్త పాటకి నేను చేస్తానంటే ఓకే ఊ అంటావా? దానికన్నా ఇంకొక చారు చేయాలా అంటారు. ఓ సామి రరా సామి, అబ్బా, బంగారు సామి, మీసాల సామి, రసల సామి. అల్లు అర్జున్ మంచి డాన్సర్ కదా. ఇది అల్లు అర్జున్ ఆయన ఫ్యాన్. నేను చెప్పేశాను అరవింద్ గారిని 2014లో వచ్చాను కదా సంతోష్ వాడికి, ఆయనే బయటికి తీసుకొచ్చారు నన్ను. లేకపోతే ఇల్లే గది అనుకున్నాను, ఇదే మన లోకం అనుకున్నాను. ఆయన పిలిస్తే మా ఆయన కూడా నమ్మలేరు. ఒకతను వచ్చి అడిగితే ఎట్లా? మా ఆయన ఏం చేశారు, లేదండి ఫిలిం ఛాంబర్లో వచ్చి మీరు కలవండి అంటే, వాళ్ళని వెళ్తే కలిస్తే ఫిలిం ఛాంబర్ ప్రసాద్ గారు చెప్పారు, మంచిదండి, అమ్మాయి చాలా వర్క్ చేసింది కదా, అచీవ్మెంట్ అవార్డు మీకు జరుగుతుంది, టికెట్ వేస్తారు, రూమ్ వేస్తారు, అచీవ్మెంట్ తీసుకురావండి, ఎందుకు భయం, నేను కూడా నెక్స్ట్ డే వస్తున్నాను, అందరూ ఆర్టిస్టులు వస్తారు. నిజమ్మా అని కనుకొని మేము 2 రూమ్లు వేస్తారు. నాకు భయం, ఎందుకంటే ఆ రోజుల్లో తలుపుని కొట్టేవాళ్ళండి. ఈ బెంగళూరు ఎక్కడైనా, ఏ చోటైనా, ఆంధ్ర అయినా, అప్పుడు ముందు రూమ్కి ఫోన్ ఉండదు. మేము బయట వెళ్తే ఇట్లా మూసుకుని వెళ్ళినా, మేకప్ వెళ్తున్నాం కదా, ఎవరెవరో రూమ్లో అక్కడ రూమ్ తీసుకునేవాళ్ళు కదా. 2 o'clock తర్వాత టక్ 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 అంటారు. అమ్మ బాబోయ్, మేమేం ఫ్యాన్ ఏసీ అలా పట్టుకుంటాం. డోర్ టక్ 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 ఒక 1 hour కొడుతూనే ఉంటారు. ఇక్కడ మాకు గుండె గడ్డ అంటాను. సేఫ్టీ ఫీల్ అవ్వరు కదా? సేఫ్టీ లేదు. ఇప్పుడైతే ఒక ఫోన్ తీసి కింద చెప్పొచ్చు, ఎవరో మా రూమ్లో. ఎవరు కొట్టేవారు వాళ్ళందరూ? రూమ్లో వచ్చేవాళ్ళు. మనం మేకప్ వేసుకుని వెళ్తున్నాం కదా, ఒక హోటల్లే కదా అప్పుడంతా. అవును, ఇప్పుడే స్టూడియో అన్నీ పెరిగాయి. హోటల్లో అవుట్డోర్లో వేసేటప్పుడు బెంగళూరు ఎక్కడగానే, ఆంధ్రాలో కానీ, అలా మోసుకుని అలా 2 గంటలకు వచ్చి డోర్ కొడతారు. తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు తాగి ఉంటారు, ఆమె రూమ్లో ఉంది, తలుపు కొడతామని అలా మనం కష్టపడ్డాము. ట్రైన్లో పోయేటప్పుడు ఒక స్టేషన్లో ఆ రిజర్వేషన్ టికెట్ చూసేసి జయమాలిని ఉంది అని చూసేస్తారు, అక్కడ ఫోన్ చేసేస్తారు. ఇంకా 4 స్టేషన్లో అక్కడ వచ్చి, అమ్మా జయమాలి గారు చెయ్యన్నా చూపించమ్మా తల్లి అని అడిగేవారు. మేము ఈ షట్టర్ అని వేస్తే ఎలా ఉంటుంది, ఊపిరే రాలేదు, అలా ఉంటాం. తర్వాత ట్రైన్ కదిలిన తర్వాత మెల్లిగా తీస్తామన్నమాట. అలా ఉంది. డ్యాన్స్ ప్రోగ్రాంలో ఒక పెద్ద ఆయన ఆ ఊరికి ముందు పెట్టేశారు అడ్డంగా. మేము ఒక అమ్మాయిని ఆడేసి మేము వెళ్ళాలి, కార్ అన్నీ రెడీ స్టార్ట్ చేసుకుంటారు, కబకబా నేను కూర్చోవటం అలా వెళ్ళిపోతాం. వెనక ఒక కార్ నాకు. ఆ ఊర్లో పెద్దవాడిని ఏం చేశారంటే ముందు కార్ పెట్టేశారు.
మా బావ వెళ్ళి చూశారు, ఎవరిది కారు? నాదేనండి, అమ్మ వెళ్ళేటప్పుడు నేను కూడా వెళ్తాను, నేను ఫస్ట్ తీయండి అప్పుడే మేము చేస్తాం అన్నారు. అది తీసిన తర్వాత స్టార్ట్ చేసి వెళ్ళేసాం. తర్వాత వెనకాల ఆ బండే వచ్చిందండి, ఇలా వస్తుంది విలన్ అది క్లైమాక్స్. మేము వెళ్ళండి వెళ్ళండి వస్తుంది కారు కారు, అక్కడంతా చీకటిగా ఉంది. అలా వెంటపడేవాళ్ళు. అప్పుడు మమ్మల్ని నమ్ముకుని మహిళలు వస్తారు కదా, వాళ్ళందరూ ఒక గొడవని అనమాట, ఫ్యాక్టరీ దాంట్లో వేసేసి షట్టర్ వేసేసి మీరు భయపడకండి అక్కడే ఉండండి అని ఈ కుర్చీ రాళ్ళు గీళ్ళు అన్నీ పెట్టుకుని రెడీగా ఉంటారు. మామ ఇక్కడ అమ్మాయి ఏడుస్తుంది. అలా అలా ఉంటే వారు ఉన్నారు కదండి అప్పుడు. ప్రొటెక్షన్ లేకుండా ఎంత కష్టపడి కష్టం అదే. కొంతమంది వచ్చే దారిలో మేము పోవాలి, అప్పుడు నేను ముసుగు వేసుకుని వెళ్ళిన చెట్టుకి పైన ఉన్న వాళ్ళని చూడలేదు. కారు అలా ఎన్నాను కదండి, అలా పడిపోయారు మీద తపని. నేను కింద కూర్చున్నాను, అందుకని మా చీకటి వేరు. కారు ఎక్కేటప్పుడు లైట్ వేయవద్దు అన్నాం, స్టార్టింగ్లో ఉంది. మా మామయ్యని ఇక్కడ ఇక్కడ ఎక్కడ అక్కడ పట్టుకున్నాడు జయమాలిని. తర్వాత మా అమ్మ ఏం చేసింది, ఒక్క దెబ్బ కొడుతుంది. తర్వాత ఈ గ్లాస్ ఉంది కదా, దింపితే దాని లోపల నేను వెళ్ళిపోయి అలా లోపల తోసేశారు. అప్పుడు కట్ అయింది. మా అమ్మ స్టార్ట్ చేయి అని స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాం. అప్పుడంతా ఆ ప్రొడక్షన్స్ అన్నీ చాలా తక్కువ ఉంటుంది. అందుకని జ్యోతి గారు కూడా ఆంధ్ర సైడ్ రావటం అవి ఇది ఉంటారు కాబట్టి రాలేదు అంటారు. హైదరాబాద్కే భయపడతారు జ్యోతి గారు. మేము వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు కూడా ఏదో అడిగారు దేనికో తెనాలికి ఫంక్షన్కి, నేను నెక్స్ట్ ఇయర్ వస్తానండి అన్నాను. ఇప్పుడు తెలియదు అని. జ్యోతి గారు ఒరిజినల్ నేమ్ ఏంటి? జ్యోతిని అనుకుంటాను, నాకు తెలిసి జ్యోతి. నాకు మాత్రం అలమేలు మంగ, ఎందుకంటే అమ్మ భక్తురాలు. అవును, వెంకటేశ్వర స్వామి. అవును, అలివేలు మంగ. మా వెనకాలం కృష్ణుడు ఉన్నారు కదా, వెంకటేశ్వర స్వామి పెద్ద ఆయన. అవును అవును, నందమూరి రామారావు గారు, ఆయనతో చాలా పిక్చర్లు అన్నీ హిట్ అయ్యాయి. అందరి హీరోలు నాకు ఒకటే. అదే కొందరు రాస్తారు, ఏమండి పెద్ద ఆయన సాంగ్ మాత్రమే హిట్, కృష్ణ గారిది లేదా, శోభన్ బాబుది లేదా. ఆ కాలంలో అన్ని హీరోయిన్స్ ఈ సాంగ్స్ అన్నీ హిట్టే. ఇప్పుడు మనకి తెలియట్లేదు అర్థాలే. అవును అవును. ఇప్పుడు అందుకని అప్పుడు జరిగిన ఇన్సిడెంట్లు అన్నిటికీ విరుగుడుగా మంచిగా ఇప్పుడు పోలీస్ ఆయన చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు యారు వాళ్ళ ఆట ఆడకూడదు, ఇబ్బంది పెట్టరు ఎవరు మిమ్మల్ని. సో చాలా బ్యూటిఫుల్ జర్నీ అండ్ చాలా బోల్డ్ అండ్ ఓపెన్ చేయమని గారు మీరు ఫ్రమ్ యువర్ హార్ట్. సో వీ సల్యూట్ యూ బికాస్ అంత బోల్డ్గా ఆ రోజుల్లో జరిగిన విషయాలు చెప్తూ ఇప్పుడు ఇట్స్ ఆల్ ఇన్ ద ఇది నా ప్రొఫెషన్, ఇది నా జీవితం, ఇది నేను అని చెప్పారు కదా. అదే మోస్ట్ వండర్ఫుల్ థింగ్ అబౌట్ యూ. మీకు ఐ టీమ్ తరఫున థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. సో మరి డాన్స్. ఓకే.